రైట్. ఓకే అండి. గుడ్ మార్నింగ్ అడ్వకేట్స్. వెల్కమ్ టు ద సెమినార్ ఆన్ ఏపీపీ ఎగ్జామ్స్ అండ్ ఆల్సో జేసీసీ ఎగ్జామ్స్. ఫస్ట్ మనకేం తెలియాలంటే ఈ ఏపీపీ ఎగ్జామ్స్ కానీ జేసీసీ ఎగ్జామ్స్ కానీ ఇవి అంటే ఎగ్జామినేషన్స్ ఆఫ్ టూ టైప్స్. వన్ ఈజ్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ అండ్ ద అదర్ ఈజ్ బేస్డ్ ఆన్ ఇంటెలిజెన్స్. ఇక్కడ మన ఈ జేసీసీ ఎగ్జామ్ కానీ, సరే అసలు ఏపీపీ గురించి మళ్ళీ చెప్తాను. ఏపీపీ ఎగ్జామ్ కానీ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎగ్జామ్ కాదు, నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్. నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్ అంటే టెక్స్ట్లో ఉన్నదాన్ని మనం ఆన్సర్ చేయాలి. టెక్స్ట్లో ఉన్నదాన్ని ఇప్పుడు ఒక బిఎన్ఎస్లో ఏముంది, లేకుంటే ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్లో ఏముంది. ఇప్పుడు బిఎన్ఎస్లో సెక్షన్ 4లో ఏముందంటే మనం ఏమన్నా సొంతగా ఆలోచించి చెప్తామా? ఆ టెక్స్ట్లో ఏముంది అదే కదా చెప్పాలి. బిఎన్ఎస్ఎస్ ఉంటుంది, దాంట్లో సెక్షన్ 173లో ఏముందన్నారు, లేకుంటే సెక్షన్ 35లో ఏముందన్నారు. మనం సొంతగా ఆలోచించి చెప్తామా? జూనియర్ జస్టిస్ యాక్ట్ ఉంది, సెక్షన్ 4లో ఏముందంటే మనం సొంతగా ఆలోచించి చెప్తామా? మనం సొంతగా ఆలోచించి చెప్పేది లేదు. సొంతగా ఆలోచించి చెప్పినా కుదరదు కదా. ఏమర్థం చేసుకోవాలంటే ఒక సెక్షన్లో ఏముందంటే ఆ సెక్షన్లో ఉన్నదాన్నే కదా మనం చెప్తాం. ఆ సెక్షన్లో ఉన్నదాన్ని చెప్పేటప్పుడు మన ఇంటెలిజెన్స్ ఎందుకు? మన ఇంటెలిజెన్స్ పనిచేయదు కదా. సో ఆ టెక్స్ట్లో ఉన్నదాన్ని నేర్చుకొని రాయాలి. అందుకని ఇది నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్. అండ్ మోర్ ఓవర్ ఇంత ఈజియెస్ట్ ఎగ్జామ్స్ ఎక్కడా లేవు. ఇదే ఏపీపీ ఎగ్జామ్స్, ఇవే జేసీసీ ఎగ్జామ్స్. మన రెండు స్టేట్లు కాకుండా బయటికి వెళ్తే జనరల్ నాలెడ్జ్ ఉంటుంది, లేకుంటే రీజనింగ్ ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, ఇంకోటి ఏదో ఉంటుంది. అలా ఏమీ లేకుండా ఓన్లీ కొన్ని యాక్ట్లు ఇచ్చి ఆ యాక్ట్లో వాటిని మాత్రమే అడిగేటటువంటి ఎగ్జామ్స్ వేరే లేవు. ఒక బ్యాంక్ ఎగ్జామ్ రాయాలి, ఒకటి రైల్వే ఎగ్జామ్ రాసుకోవాలి, ఇంకో ఎగ్జామ్ రాసుకోవాలి. ఏముంటుంది? జనరల్ నాలెడ్జ్ ఉంటుంది. జనరల్ నాలెడ్జ్ అంటే ఎక్కడది ఒక ఓషన్. అలా కాదు కదా, ఇక్కడ మనకు ఒక 1000 పేజీలు. ఇప్పుడు ఏపీపీ ఎగ్జామ్కైనా లేకుంటే జేసీసీ ఎగ్జామ్కైనా 1200 పేజెస్ ఉంటాయండి. 1200 పేజెస్ ఉంటాయి. 1200 పేజెస్, 1200 పేజెస్. ఇక్కడ ఈ 1200 పేజెస్లో ఒక 200 పేజెస్ అరేంజ్మెంట్ ఆఫ్ సెక్షన్స్ ఉంటాయి. 1, 2, సెక్షన్ 1, సెక్షన్ 2, 3 అవన్నీ 200 పోతాయి. పోతే ఇంకా ఏపీపీకి 1000 పేజెస్ ఉంటాయి, జేసీజేకి 1000 పేజెస్ ఉంటాయి. ఈ జేసీజే ఎగ్జామ్లో సివిల్ లాస్ ఉంటాయి. సిపిసి, సివిల్ రూల్స్ ఆఫ్ ప్రాక్టీసు, సక్సెషన్ యాక్టు, మ్యారేజ్ యాక్టు, రిజిస్ట్రేషన్ యాక్టు, స్టాంప్ యాక్టు, ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్టు, ఇట్లా సివిల్ లాస్ ఉంటాయి. ఇవన్నీ కలిపి 200 పేజెస్ అండి. ఈ 200 పేజెస్ ఏపీపీకి ఉండవు. దీని బదులు కొన్ని యాక్ట్లు ఉంటాయి.
ఆర్మ్స్ యాక్ట్ ఉంటుంది, పోక్సో యాక్ట్ ఉంటుంది, జూనైల్ జస్టిస్ యాక్ట్ ఉంటుంది, ప్రొహిబిషన్ ఆఫ్ అఫెండర్స్ యాక్ట్ ఉంటుంది, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ ఉంటుంది, ప్రొహిబిషన్ ఆఫ్ లేబర్ యాక్ట్ ఉంటుంది. ఇట్లా ఇవన్నీ ఒక 200 పేజెస్ ఉంటాయి. అంటే ఏపీపీకైనా జేసీజేకైనా 800 పేజెస్ కామన్ గా ఉంటాయి. 800 పేజెస్ క్రిమినల్ లాస్ కామన్ గా ఉంటాయి ఏపీపీకైనా జేసీజేకైనా. ఈ 800 ప్లస్ 200 ఏమో సివిల్ లాస్ ఉంటాయి, అప్పుడు 1000 అవుతాయి జేసీజేకి. ఈ 800 ప్లస్ స్పెషల్ లాస్ 200 పేజెస్ ఉంటాయి, ఏపీపీలకు కూడా 1000 అవుతాయి. సో ఏమర్థం అవ్వాలంటే ఏపీపీ ఎగ్జామ్ కైనా జేసీజీ ఎగ్జామ్ కైనా 1000 పేజెస్ నేర్చుకోవాలి. ఈ 1000 పేజెస్ లో 2 ఎగ్జామ్స్ కి 800 పేజెస్ కామన్ గా ఉంటాయి. 200 పేజెస్ సివిల్ లాస్ బదులు 200 పేజెస్ చిన్న చిన్న క్రిమినల్ లాస్ ఉంటాయి. ఇప్పుడు మనకి సివిల్ లాలో సక్సెషన్ యాక్ట్ ఉంటుంది 10 పేజెస్, మ్యారేజ్ యాక్ట్స్ ఉంటుంది 10 పేజెస్. అట్లా అక్కడ కూడా మనకి చైల్డ్ మ్యారేజ్ యాక్ట్ 10 పేజెస్, లేబర్ లాస్ 10 పేజెస్, అట్లా చిన్న చిన్న యాక్ట్లు ఉంటాయి. సో ఏ ఎగ్జామ్ కైనా ఉండేది ఒక 1000 పేజెస్. ఫస్ట్ అర్థం అవ్వాలి, రైట్? ఈ 1000 పేజెస్ జాగ్రత్తగా చూడండి. ఈ 1000 పేజెస్ లోని క్వశ్చనేగా వస్తుంది, బయట క్వశ్చన్ రాదుగా. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ 1000 పేజెస్ లోంచి ఎవ్రీ క్వశ్చన్ వస్తుంది, బయట నుంచి క్వశ్చన్ రాదు. ఈ 1000 పేజెస్ లో రోజుకి 10 పేజెస్ చదువుకున్నాం అనుకోండి, 100 days లో అయిపోతుంది. రోజుకి 10 పేజెస్ చదువుకుంటే 100 days లో అయిపోతుంది. రోజు 5 పేజెస్ చదివాం, 200 days లో అయిపోతుంది. అంటే రోజు 10 పేజెస్ చదివితే 3 months, రోజు 5 పేజెస్ చదివితే 6 months. ఇది ఎవరికి? మన వర్క్ మనం చేసుకునే వాళ్ళకి. వాళ్ళు రెగ్యులర్ గా చేసుకునే వర్క్ చేస్తూ ఎక్స్ట్రా ఎఫర్ట్ ఏముండదు. రోజు 2 hours, ఈవేళ ఇక్కడ మీరు 1 hour రాకపోతే ఏం చేస్తారు? ఏదో టీవీ చూస్తారు, ఫ్రెండ్స్ తో మాట్లాడుకుంటారు, లేకపోతే కబుర్లు చెప్పుకుంటారు, బజార్కి వెళ్ళి వస్తారు, కూరగాయలకి వెళ్ళి వస్తారు, అంతే. వేరే చేసేది ఏముండదు కదా. ఇది ఎక్స్ట్రా ఎఫర్ట్. అంటే ఫస్ట్ మనిషి ఏం చేసుకోవాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ అంటాడు. అంటే అసలు మనం చేసే పని కింద లెక్క కాదు. ఒక ప్రైమ్ మినిస్టర్ ఉన్నాడు, రోజు 500 సార్లు కనబడ్డవాడికి ఇలా నమస్కారం పెట్టాలి. ఏది తల ఒప్పుకుంటే వెళ్ళే వాళ్ళు 1000 మంది ఉంటారు, 500 మందికి చెయ్యెత్తి నమస్కారం పెట్టాలి. అది ఎక్స్ట్రా వర్క్. అంటే అసలు మనం ఏం చేస్తున్నాం? కోర్టుకి వెళ్ళే వాళ్ళు కోర్టుకి వెళ్ళి వస్తారు, లేదా ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు ప్రైవేట్ జాబ్ చేస్తారు. వాళ్ళు ఇచ్చే 10,000 కోసం, అసలు కోర్టుకి వెళ్ళే వాళ్ళకైతే 10,000 కూడా రావు కదా జూనియర్స్ కి, మనకే 3,000 ఖర్చు అవుతాయి. సరే ఒకవేళ 10,000 వస్తాయి అనుకుందాం. వాళ్ళు ఇచ్చే 10,000 కోసం మనం ఏం చేస్తున్నాం? రోజు 8 to 8 12 hours వర్క్ చేస్తున్నాం. అదే 12 hours ఈ ఏపీపీ ఎగ్జామ్ కో జేసీ ఎగ్జామ్ కో చదవండి, 3 months లో రాకపోతే నన్ను అడగండి. ఫస్ట్ అన్నిటికంటే మనిషికి ఏంటంటే కావాల్సింది, నేను ఎప్పుడు మనిషి. ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఉద్యోగం సాధించిన వాళ్ళని ఎవరినైనా చూడండి, ఎవరినైనా అడగండి. ఓ చిన్న కానిస్టేబుల్ ఉద్యోగం వచ్చిన ఆయన అడగండి, గవర్నమెంట్ టీచర్ని అడగండి, బ్యాంక్ క్లర్క్ని అడగండి, నువ్వు చదువుకో నీకు వస్తుందని చెప్తాడు. రాని వాడిని అడగండి, నీకు రాదని చెప్తాడు. అంటే ఒక పని చెయ్యగలిగిన వాడైతేనే
నువ్వు చేయగలవు అని చెప్తాడు. చేత కాని వాడు చేత కాదని చెప్తాడు. మనకు రాదురా, నువ్వు చదవలేవురా అని చెప్తాడు. ఎవడైనా నీకు రాదురా అని చెప్తే నిజంగా రాదనుకుందాం, 3 నెలలు చదివాము, రాలేదు, ఏమవుద్ది? మన ప్రాణం పోద్దా? ఎవడన్నా మన జైల్లో పెడతాడా? అసలు నువ్వు ప్రయత్నం చేయకుండా ఎవడి మాటలో విని నాకు రాదు అంటే ఎలా వస్తుంది? ఆడు 100 క్వశ్చన్లు ఇస్తే నువ్వు 90 క్వశ్చన్లు రాస్తే ఉద్యోగం వస్తుంది. ఆ 100 క్వశ్చన్లో నువ్వు 60 రాసి 60లో 30 తప్పులు పెట్టి నాకు రాదంటే ఎలా వస్తుంది ఉద్యోగం? సో ఫస్ట్ ఏంటంటే, మనిషికి ఎవరు గవర్నమెంట్ ఉద్యోగాలు సాధిస్తారంటే గవర్నమెంట్ ఉద్యోగం గొప్ప తెలియాలండి. కోర్టులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు కాబట్టి జడ్జి గొప్ప అంటే ఏంటో మీకు తెలుసు. జడ్జి గారు వస్తుంటే అందరు తప్పుకోండి అంటారు కదా. లేకపోతే జడ్జి గారు మనల్ని పలకరిస్తే, ఒకవేళ జడ్జి గారు నిన్ను ఏమ్మా లత బాగున్నావు అని అంటే నువ్వెంత గొప్పగా ఫీల్ అవుతావు? అంటే జడ్జి గారు పలకరిస్తేనే నువ్వు అంత గొప్ప ఫీల్ అయినప్పుడు, నువ్వే జడ్జి అయితే, నువ్వే ఏపీపీ అయితే ఎంత గొప్పగా ఉంటుందో ఆలోచించుకోండి. అంటే మనిషి అనేవాడికి అసలు కోరిక ఉండాలి, నేను గొప్పగా ఉండాలని. ఏదో అందరిలాగా బతుకుతున్నాం, అందరిలా కోర్టుకు వెళ్ళి వస్తామంటే, ఈ అడ్వకేట్ ప్రొఫెషన్ అనేది ఏంటంటే రిచ్ మ్యాన్స్ ప్రొఫెషన్. నీకు డబ్బులు అవసరం లేదు, కోర్టు భుజం మీద వేసుకొని కారులో వెళ్ళి సరదాగా కేసు చేసుకొని వచ్చేయి. దీని మీద బతకాలంటే ఒక 4-5 ఏళ్ళ వరకు కుదరదు. అందుకే ఇది రిచ్ మ్యాన్స్ ప్రొఫెషన్ అంటారు. నువ్వు అడ్వకేట్కి వెళ్ళి నేను దీని మీద బతకలేకపోతున్నా అంటే కుదరదు, ఇది బ్రతికేది కాదు. లేకపోతే కొంతమంది ఉంటారు, సీనియర్లు డబ్బులు ఇవ్వలేదని చెప్తారు. ఎందుకు ఇస్తారు? నువ్వు కరాటే నేర్చుకోవడానికి వెళ్తావు, ఎవరు ఇస్తారు డబ్బులు? నువ్వే ఇస్తావు. డాన్స్ నేర్చుకోవడానికి వెళ్తావు, ఎవరు ఇస్తారు డబ్బులు? నువ్వే ఇస్తావు. అసలు సీనియర్ ఫైల్ ఇవ్వకపోతే నువ్వు కోర్టులోకి ఎలా వెళ్తావు? వెళ్ళి ఏం చేస్తావు? అంటే సీనియర్ నీకు నేర్పిస్తున్నాడు కదా, అప్పుడు డబ్బులు నువ్వే ఇవ్వాలి. పోనీలని కొంతమంది సీనియర్స్ ఎంతో కొంత డబ్బులు ఇస్తున్నాడు. ఎక్కువ మంది సీనియర్ అండి రూపాయి ఇవ్వడండి నీకు వర్క్ నేర్పిస్తున్నాడుగా. ఫైల్ ఇవ్వకపోతే సీనియర్ నువ్వు కోర్టులోకి ఎలా వెళ్తావు? ఎందుకు వెళ్తావు? అందుకని ఇదేంటంటే 3 ఏళ్ళు 4 ఏళ్ళు అసలు నాకు డబ్బులు అవసరం లేదంటేనే ఈ ప్రొఫెషన్లోకి రావాలి. లేదు నీకు డబ్బులు అవసరం, జ్యుడిషియల్ ఆఫీసర్కి ప్రిపేర్ అవ్వాలి. దీంట్లో ఎవరో ఒక జూనియర్ సివిల్ జడ్జి అయ్యారండి, ఒక ఏపీపీ అయ్యారండి, వాళ్ళు అసలు ఇంటెలిజెన్స్ కాదు. అందుకే చాలా మంది ఏమంటాం, ఈయనకి ఎలా వచ్చిందిరా ఉద్యోగం, ఈమెకి ఎలా వచ్చిందిరా ఉద్యోగం అంటారు. ఎలా వచ్చిందంటే ఆ 1000 పేజీలు బై హార్ట్ చేశారు. ఆ 1000 పేజీల్లో క్వశ్చన్లు వస్తాయి. నీ ఇంటెలిజెన్స్ తో సంబంధం లేదు, అసలు ఇంటెలిజెన్స్ అనే పదం లేదు. ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళాక ప్రొఫెషనల్ నాలెడ్జ్ వస్తుంది, ముందే రాదు. ప్రొఫెషనల్ నాలెడ్జ్ ఆటోమేటిక్గా వస్తుంది. నువ్వు ముందు ఆ ప్రొఫెషన్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ నీ మీద నీకు నమ్మకం ఉండాలి. దీంట్లో ఎవడో చెప్తాడు, అరే ఆడు 5 సార్లు రాసేట నీకు రాలేదు, ఆడికి రాలేదురా, 3 సార్లు రాసాడు వీడికి రాలేదు. ఈ 3 సార్లు వచ్చినోడు ఉన్నాడు కదా, ఈ 5 సార్లు వచ్చినోడు ఉన్నాడు కదా, వాడిని కదా మనం ఎగ్జాంపులర్ గా తీసుకోవాలి. ఎవరిని తీసుకోవాలి మనం? ఉద్యోగం వచ్చిన వాడిని తీసుకోవాలి, రాని వాడితో మనకెందుకు? దీంట్లో 3 సార్లు రాస్తే రావాలి, 5 సార్లు రాస్తే రావాలి అనేది ఉండదు. ఎక్కువ మందికి ఫస్ట్ టైం వస్తాయి ఈ గవర్నమెంట్ ఉద్యోగాలు. ఎక్కువ మందికి ఒకసారికే పెళ్లి, ఒక పెళ్లి చూపులకే పెళ్లి అవుతుంది ఎక్కువ మందికి. అంటే మనం ఏం చెప్పాం, ఒక పని చెయ్యగలిగిన వాడిని అడగాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి 10 సార్లు పెళ్లి చూపులు అవుతుంది, పెళ్ళి అవదు. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి చేయాలంటే ఏమంటాడు? ఉండరా బాబు నేనే చేస్తున్నాను అంటాడు.
ఒకసారి పెళ్లి చూపులకే పెళ్ళి అవుద్ది ఒక అమ్మాయికి. వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి మా అమ్మాయికి పెళ్లి చేయాలంటే దాన్నే ఉంది చేసేద్దాం అంటాడు. అంటే ఒక పని చెయ్యగలిగిన వాడిని అడిగితే నువ్వు చేయగలవని చెప్తారు. ఇప్పుడు చాలా ఇళ్లలో రెండో వాడిని తెలివైన వాళ్ళు అంటారు. నిజంగా అలా తెలివైనోడు ఉండడు. పెద్దోడు స్కూల్కి వెళ్ళి జానీ జానీ ఎస్ బాబా నేర్చుకుంటాడు. రెండో వాడు స్కూల్కి వెళ్లకుండా అన్న దగ్గర అక్క దగ్గర జానీ జానీ ఎస్ బాబా నేర్చుకుంటాడు. అప్పుడు అందరూ ఏమంటారు, ఒరే వీడికి స్కూల్కి వెళ్లకుండానే జానీ జానీ ఎస్ బాబా వచ్చింది, వీడు తెలివైనోడ్రా అంటారు. సో నిజంగా తెలివైనోడు ఉండడు. స్వామి వివేకానంద చెప్తారు, ఆల్ ఆర్ బోర్న్ విత్ ఈక్వల్ ఇంటెలిజెన్స్ అండ్ ఈక్వల్ పవర్. యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. బిలీవ్ ఇన్ ఇట్, బిలీవ్ ఇన్ యూ, బిలీవ్ ఇన్ గాడ్ అని చెప్తారు. ఎవరైనా ఏ పనైనా చేయగలరు. సమాన శక్తి ఉంటుంది, సమాన తెలివితేటలు, అది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరున్నారు, మీరు ఉన్న దగ్గర నుంచి ఒక 5 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తగలరా? ఆలోచించుకోండి. మీరు ఎక్కడున్నారు అక్కడ నుంచి 5 కిలోమీటర్లు ఆగకుండా పరిగెత్తగలరా? అంటే అంత శక్తి మీకుందా? ఏమనుకుంటున్నారు? లేదనుకుంటున్నారు. కానీ పాము వెంటబడితే ఏం చేస్తారు? 5 కిలోమీటర్లు కాదు, 10 కిలోమీటర్లు చెప్పులు లేకుండా పరిగెత్తారు. అది మీ శక్తి. అంటే అంత శక్తి నీకుంది. ఆ శక్తి తెలుసుకుంటే గొప్పవాడు. పాము వెంటబడినంత కాలం నీ శక్తి నీకు తెలీదు. అది వెంటబడితే కదా తెలిసింది. అంటే అంత శక్తి నీకుంది. ఇంకా అన్నిటికంటే అసలు ఎందుకు మనం ఒక ఏపీపీ ఉద్యోగం కొట్టాలి, ఎందుకు ఒక జేసీజే ఎగ్జామ్ కొట్టాలంటే, మనిషికి నేను గొప్పగా ఉండాలనే కోరిక ఉండాలండి. ఆల్రెడీ ఆ కోరిక ఉంది. ఇప్పుడు మనం మీరున్నారు, ఓ బజార్కి వెళ్తున్నాం, ఓ ఫంక్షన్కి వెళ్తున్నాం, కోర్టుకి వెళ్తున్నాం, నీట్గా డ్రెస్ వేసుకుంటాం. ఎవరి కోసం? నీట్గా ఐరన్ చేసి మనం డ్రెస్ వేసుకొని వెళ్తాం. ఎవరి కోసం వెళ్తున్నాం? మన కోసం కాదు. మనం బజార్కి వెళ్ళేటప్పుడు నీట్గా ఐరన్ చేసిన డ్రెస్ వేసుకునేది ఇతరుల కోసం. వేరే వాడు చూస్తాడు కాబట్టి, గొప్పగా ఉండాలి కాబట్టి ఐరన్ చేసుకొని వెళ్తున్నాం. ఇంట్లో వేసుకుంటామే ఆ డ్రెస్ మన కోసం. ఇంట్లో ఏం చేస్తాం? నలిగిపోయినా వేసుకుంటాం, దాని మీద కలర్ పడినా వేసుకుంటాం, దానికి హోల్ పడినా వేసుకుంటాం. అది మన కోసం. అంటే ఎప్పుడైతే మనం బయటికి వెళ్ళేటప్పుడు మంచి డ్రెస్ వేసుకుంటున్నామో, నేను గొప్పగా ఉండాలనే కోరిక నీకున్నట్టే. మరి ఆ గొప్ప ఎలా వస్తుంది? అందరితో పాటు సమానంగా నిద్రపోయి, అందరితో పాటు సమానంగా సెల్ ఫోన్ చూసుకొని, అందరితో పాటు సమానంగా తిరుగుతూ ఉంటే నువ్వు గొప్పగా ఉండవు. ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. అసలు ఎందుకు మంచి ఎక్స్ట్రా చెప్పాను. గొప్పగా ఉండాలనే కోరిక నీకుంది. ఇంకా చెప్పాలంటే నీ గొప్పను బట్టి మీ అమ్మా నాన్నైనా తేడా చూపిస్తారు, మీ అత్త మావైనా తేడా చూపిస్తాడు, తెలిసినోడు తెలియనోడు, పక్కింటోడు ఎదిరింటోడు, అన్న తమ్ముడు అక్క చెల్లి ఎవరైనా సరే నీ గొప్పను బట్టి తేడా చూపిస్తారు. అందుకని నువ్వే గొప్పగా ఉండాలి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి ఎందుకు మనిషి గొప్పగా ఉండాలో. ఒక అక్క ఉంది, ఒక చెల్లి ఉంది, ఇద్దరు సొంత అక్క చెల్లెళ్ళు. ఈ అక్క జడ్జి, మన భాష కాబట్టి జడ్జి, బయట అనుకోండి కలెక్టరు. ఈ చెల్లి ఒక టీచరు, లేకుంటే బ్యాంకులో క్లర్కు, ఖాళీగా ఉండే హౌస్ వైఫ్, లేకుంటే కోర్టులో క్లర్క్ అనుకుందాం. ఇద్దరు అక్క చెల్లెళ్ళు ఉన్నారు. అక్క జడ్జి,
చెల్లి ఉంది, ఒక క్లర్కు. ఈ చెల్లి అత్తగారింటికి వెళ్ళింది. అత్తగారు, రామ్మారా నీకోసమే చూస్తున్నాం, మావయ్య గారికి కాఫీ పెట్టి అంటారు. ఈ అత్తగారింటికి వెళ్ళింది, ఎవరో జడ్జి గారు. అప్పుడు అత్తగారు ఏమంటది? రామ్మారా కాఫీ పెట్టి అంటారా? ఆమె వణుక్కుంటా ఈమె కాఫీ పెట్టిస్తుంది. అంటే సొంత అత్తామామలు నీ గొప్పను బట్టి తేడా చూపిస్తారు. ఇంకా సొంత అమ్మా నాన్నలు, ఇదిగోండి ఈ చెల్లి పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికో నాయనమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు చెల్లి పిల్లలు. వెళ్ళి ఆ అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఏసీ వేసుకొని ఆడుకుంటూ ఉంటారు. ఆ అమ్మమ్మ ఏసీ ఆపేసి బయటికి వెళ్ళి ఆడుకోండి అని చెప్తారు. ఈ అక్క పిల్లలు ఉన్నారే, జడ్జి పిల్లలు, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తారు. వెళ్ళి రోడ్లో ఆడుకుంటా ఉంటారు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ళని లాక్కొచ్చి ఏసీ వేసి ఇక్కడ ఆడుకోండి రా అని చెప్తారు. చూడండి, ఈ చెల్లి పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. పరిగెత్తుకుంటే వెళ్ళి టీవీకి తగిలారు. 4 పీకుతారు, ఏరా చూసుకొని పరిగెత్తొద్దా అని. ఇదిగోండి, అక్క పిల్లలు అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు. ఆడు రాయి తీసుకొని టీవీకి కొడతాడు. అందరూ వచ్చి నాన్న చేతికి ఏమవ్వలేదుగా అంటాడు. అంటే నీ గొప్పను బట్టి నీ సొంత అమ్మా నాన్నలైనా అత్తామామలైనా తెలిసినోడైనా తెలియనోడైనా తేడా చూపిస్తారు. అందుకని నువ్వే గొప్పగా ఉండాలి. అక్క గొప్ప చెల్లికి రాదు, చెల్లి గొప్ప అక్కకి రాదు. అందుకని ఫస్ట్ మనిషి అనేవాడు తెలుసుకోవాల్సింది ఏంటంటే నువ్వే గొప్పగా ఉండాలి. నీ గొప్పే నీది. అమ్మా నాన్నలు గొప్ప ఒక సర్టన్ ఏజ్ వరకే. 23 ఏళ్ళు 24 ఏళ్ళ వరకు అమ్మా నాన్నలు గొప్ప. స్కూల్కి వెళ్ళే పిల్లోడిని పోలీసు వాడు పట్టుకున్నా అనుకోండి, లైసెన్స్ లేదని, మీ నాన్న ఏం చేస్తాడు అంటాడు. మిమ్మల్ని పట్టుకొని మీ నాన్న ఏం చేస్తారంటారా, నువ్వేం చేస్తున్నావు అంటాడు. అంటే ఏంటి? తల్లిదండ్రులు గొప్ప రాదు, నీ గొప్ప నీదే. ఆ గొప్ప కావాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్. 3 నెలలు 4 నెలలు ఎవరికి కనబడకుండా చదువుకోండి, కనబడకుండా తిరగండి. ఫీవర్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ వచ్చింది, ఏం చేస్తాం? 4 నెలలు బెడ్ మీద పడుకుంటాం. అసలు మీరు ఎవరితో కలవకండి, చదువుకోండి. దీంట్లో మనం ఏమన్నా గాలిలో ఎగరముంటే మీరు ఎగరలేరు. విమానం ఉంది, ఎక్కమంటున్నాం అంటే ఇది ఒక ప్రిస్క్రైబ్డ్ సిలబస్, 1000 పేజీల సిలబస్. దీంట్లో ఎవరో చెప్తా ఉంటారు, వాడు 5 ఏళ్ళు రాసాడురా రాలేదు, వీడు 3 సార్లు రాసాడురా రాలేదు, 4 సార్లు కోచింగ్ తీసుకున్నాడు రాలేదు, నీకేం వస్తుందని. అలా నీకేం వస్తుందనే వాడికి నీ మార్కులు తెలుసా? దాంట్లో ఏముంటుందో తెలుసా? దీంట్లో ఎన్నిసార్లు రాసావు, ఎంతకాలం చదివావు అనేది కాదు. మీరు మీ ఊర్లో 25 ఇయర్స్ నుంచి ఉన్నారండి. మీ ఊర్లో మీకు రోడ్లన్నీ తెలుసా? మీ ఊర్లో రోడ్లన్నీ తెలుసా? విజయవాడలో ఉండే వాళ్ళకి విజయవాడ రోడ్లన్నీ తెలుసా? నెల్లూరులో ఉండే వాళ్ళకి నెల్లూరు రోడ్లన్నీ తెలుసా? తెలియవు కదా. 25 ఇయర్స్ నుంచి ఉన్నారు. నెల క్రితం మీ ఊర్లో అడుక్కోవడానికి వస్తాడు. వాడికి నీకు పోటీ పెడితే వాడే గెలుస్తాడు. అంటే వాడు ఆ నెల రోజుల్లో రోడ్లన్నీ తిరిగాడు, మీరు 25 ఏళ్ళలో రోడ్లన్నీ తిరగలా కదా. అలాగా చెప్పేది ఏంటంటే ఇది ప్రిస్క్రైబ్డ్ సిలబస్, 1000 పేజీల సిలబస్. 1000 పేజీలు నేర్చుకుంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం వస్తుందంటే అసలు నిద్రపోవచ్చా? అంటే జీవితం అంటే భయం ఉండాలండి. జీవితం అంటే భయం ఉంటే గొప్పోడవుతాడు.
మనం హైదరాబాద్లో ట్రైన్ ఎక్కాం, హౌరా వెళ్ళే ట్రైను, విజయవాడలో 1:30కి దిగాలి. నిద్రపోతావా? నిద్రపోం. నిద్రపోయి రాజమండ్రి వెళ్ళిపోయేవాడిని మనం ఏం చేయాలి? అలాగే జీవితం అంటే ఒక భయం ఉండాలి. అన్నిటికంటే మీరు ఒక ప్రభుత్వ ఉద్యోగం సాధించి లైఫ్లో సెటిల్ అయితే డబ్బులు మీకే, మీ తల్లిదండ్రులు ఏం అడగరు. కానీ మీ తల్లిదండ్రులు ఎక్స్ట్రా 20 ఏళ్ళు బతుకుతారు, అది అర్థం అవ్వాలి మనిషికి. ఎవరి పిల్లలైతే ఒక 25 ఏళ్ళలోపు 30 ఏళ్ళలోపు సెటిల్ అవుతున్నారో వాళ్ళ అమ్మా నాన్నలు 60 ఏళ్ళు వచ్చినా 70 ఏళ్ళు వచ్చినా పరిగెత్తుతున్నారు. ఎవరి పిల్లలైతే 25 ఏళ్ళు వచ్చినా 30 ఏళ్ళు వచ్చినా సెటిల్ అవ్వలేకపోతున్నారో ఆ తల్లిదండ్రులకి 60 ఏళ్ళకే బీపీలు షుగర్లు వస్తున్నాయి. అంటే మీరు చేసే ఈ పని వల్ల డబ్బులు మీకు వస్తాయి, హోదా మీకు వస్తుంది, గొప్ప మీకు వస్తుంది. మీ తల్లిదండ్రులు 20 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతారు. మీ తల్లిదండ్రులు 20 ఏళ్ళు ఎక్స్ట్రా బతుకుతారంటే అసలు మీరు ఎంత చదవచ్చు, నిద్రపోవచ్చా? అంటే నేను ఏం చెప్తున్నానంటే దీనిలో మనం నేర్చుకోలేదనుకోండి మనం ఏం చేయలేం. ఇది నేర్చుకోగలిగిందే. ఎవడో చెప్తాడు నీకు రాదురాని. అట్లా నేర్చుకోవడం అంటే ఏంటి? వచ్చే వరకు నేర్చుకోవడం. రాందెక్కడ? బైక్ ఎలా నేర్చుకుంటాం? వచ్చే వరకు నేర్చుకుంటాం. ఒకటికి అరగంటలో వస్తుంది, ఒకటికి వారం రోజుల్లో వస్తుంది, ఒకటికి నెల రోజుల్లో వస్తుంది. ముగ్గురికి వచ్చిందిగా. రాందెక్కడ? అంటే రానిదంటూ ఉండదు. దీంట్లో డిఫికల్ట్ ఈజీ ఏ ఉండదు. నీకు తెలిస్తే ఈజీ, తెలియకపోతే డిఫికల్ట్. ఇప్పుడు లారీ ఉంటుంది, లారీని మనం నడపగల ఊహించుకోలేం. కానీ ఆ లారీ డ్రైవర్ నిద్రపోతుంటే దాంట్లో ఉండే క్లీనరు 12 ఇయర్స్ వాడు నడుపుకొని వెళ్ళిపోతాడు. వాడికి తెలుసు, మనకు తెలియదు. సో ఏదైనా తెలిసింది తెలియంది ఉంటుంది. ఈజీ డిఫికల్ట్ అనేది ఉండదు. అందులో ఈ లాలో అసలు మనకు అర్థం కానిదే ఉంది. ఒక చాప్టర్ వచ్చే వరకు నేర్చుకుంటే రెండో చాప్టర్ నేర్చుకోగానే వస్తుంది. అది తేడా. అసలు నేర్చుకోవడం అంటే వచ్చే వరకు నేర్చుకోవడం అండి. ఇంకా నీకు ఎక్కడ రాకుండా ఉంటుంది. మినిమం ఇంటెలిజెన్స్ ప్రతి వాడికి ఉంటుంది. మినిమం ఇంటెలిజెన్స్ యానిమల్స్ కూడా ఉంటుంది, మనకెందుకు ఉండదు? ఓ పెద్ద మేడ మీద నుంచి యానిమల్ దూకుద్దా? దూకదు, పడి చచ్చిపోతా ఉంది, దానికి తెలుసు. లేదు, ఒక ఆవు ఉంది, రోడ్లో ఒక ఆవు వస్తూ ఉంటుంది, నలుగురు మనుషులు మాట్లాడుకుంటూ ఉంటారు. ఆ ఆవు నలుగురు మనుషుల మీదకి వెళ్తుంది, వాళ్ళు అటు ఇటు పరిగెత్తుతారు. అంటే ఇంటెలిజెన్స్ గురించి. అదే ఒక ఎలక్ట్రిక్ పోల్ ఉంది, వెళ్ళి గుద్దుకుంటుందా? అది పోలు పక్కకి వెళ్దు, మనమే వెళ్ళాలి, వీళ్ళు మనుషులు పారిపోతారు, మనం పైకి వెళ్ళొచ్చని తెలుసు. అది మినిమం ఇంటెలిజెన్స్. అది ఆవుకు కూడా ఉంటుంది, మనకెందుకు ఉండదు? ఖచ్చితంగా మనకు కావాల్సిన ఇంటెలిజెన్స్. అంటే మనిషి నా జీవితం ఇంతే అనుకోకూడదు. నా జీవితం ఇంతే, నేను ఇంతే అనుకోకూడదు ఎప్పుడు. చిలక దోషం చెప్పేవాడి దగ్గర చిలక ఉంటుంది. ఆ చిలక ఏం చేస్తుందంటే అతను ఆ గేట్ తీసినప్పుడు వచ్చి టోకెన్ తీస్తుంది, వెళ్ళిపోతుంది. గేట్ తీసినప్పుడు వచ్చి టోకెన్ తీస్తుంది, వెళ్ళిపోతుంది. ఆ జాంకాయ వేసినప్పుడు తింటుంది. అది ఎందుకు అలా చేస్తుందంటే నా జీవితం ఇంతే అనుకుంటుంది, ఇంకా నేనేం చేయలేను, నా జీవితం ఇంతే. దానికి తెలియని అంశం ఉంటుంది, దానికి అన్ని రెక్కలు ఉంటాయి, అది కావాలంటే ఎగిరిపోగలదు. కానీ ఆ విషయం అది మర్చిపోయింది. ఆ చిలక్కి ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు రెక్కలు ఇచ్చేస్తాడు, అది రోజు ఎగరాలి 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 అనుకుంటాడు. ఒక 30 days అయిన తర్వాత నేను ఎగరలేను, నా జీవితం ఇంతే అనుకుంటుంది. అప్పుడు దానికి రెక్కలన్నీ వస్తాయి, కానీ ఆ విషయం దానికి తెలియదు. అలా ఈవెన్ సర్కస్ ఎలిఫెంట్ అయినా అంతే. ఎందుకు మావటి వాడు మాట వింటాదంటే దాన్ని ఫారెస్ట్ నుంచి తెచ్చి
100 చైన్లతో కట్టేస్తారు, రోజు లాక్కుంటుంది. ఒక 30 days అయినాక వచ్చి ఈ చైన్లు తెగవు, నా జీవితం ఇంతే అనుకుంటుంది. అప్పుడు వాడు చైన్లు తీసేస్తాడు. కానీ అది ఏమనుకుంటుంది, చైన్లు ఉన్నాయనుకోనే వీడు మాట వింటుంది. ఆ ఎలిఫెంట్ లాగా, చిలకలాగా ఆలోచిస్తే మన లైఫ్ ఇంతే ఉంటుంది. ఒకటే స్వామి వివేకానంద చెప్పాడు, యూ కెన్ డూ ఎనీథింగ్ అండ్ ఎవ్రీథింగ్. అందరూ మనుషులే, ఎవరికి ఎక్స్ట్రా ఇంటెలిజెన్స్ ఉండదు. ఎక్కడి నుంచి వస్తుంది? అలా చదివితే ఒక సెక్షన్ ఉంది, ఆ సెక్షన్ చదివిన వాడికి ఆ సెక్షన్లో ఏముందో తెలుస్తుంది. అర్థం కాల, మీ సీనియర్ని అడుగు, పక్కింటోడిని అడుగు, ఎదురింటోడిని అడుగు, కనపడ్డేవాడిని అడుగు. ఆ సెక్షన్లో ఏముందో నేర్చుకోవడానికి మన ఇంటెలిజెన్స్ ఎందుకు? మన ఇంటెలిజెన్స్ పనికిరాదు కదా. ఇప్పుడు మనకి దీంట్లో కాన్స్టిట్యూషన్ కూడా ఉంటుంది. ఒకవేళ అనుకున్నాం ఎగ్జాంపుల్, కాన్స్టిట్యూషన్లో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా పోటీ చేయాలంటే ఎన్ని ఇయర్స్ కావాలి అన్నాడు. మనం సొంతగా 40 years 20 years అంటాం అనం కదా. దాంట్లో ఎంత ఉంటే అంతే కదా చెప్పాలి. దానికి ఎందుకు మన ఇంటెలిజెన్స్? అది అర్థం అవ్వాలి. ఏదో ఉంది, హిందూ మ్యారేజ్ యాక్ట్లో Section 9 ఏం చెప్తుంది అన్నావు, సొంతగా చెప్తావు నువ్వు? లేకపోతే హిందూ సక్సెషన్ యాక్ట్లో Section 8 ప్రకారం Class 1 లీగల్ ఎయిడ్స్ ఎవరు అన్నారు, సొంతగా రాస్తావా? టెక్స్ట్లో ఉన్నది కదా రాస్తావు. ఇక్కడ ఏమర్థం చేసుకోండి, ఇప్పటివరకు నేను చెప్పింది ఏంటంటే 2 పాయింట్లు. ఒకటి, నేను గొప్పగా ఉండాలి. గొప్పగా ఉండాలంటే సాధించాలి. సాధించాలంటే ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టాలి. దానివల్ల మా తల్లిదండ్రులు ఒప్పుకుంటారు. తల్లిదండ్రులు 20 ఏళ్ళు ఎక్స్ట్రా చూడండి, ఎంత గొప్ప అవకాశం. మనం ఏమి అసాధ్యమని చెప్పట్లా. 1000 పేజీలు చెప్పాను నేను బిగినింగ్, 1000 పేజీలు. రోజుకి 10 పేజీలు చదవండి, 100 daysలో అయిపోద్ది. ఇది నీ పని నువ్వు చేసుకుంటా. రోజుకి 5 పేజీలు చదువు, 200 daysలో అయిపోద్ది. ఇదైతే 3 months, ఇదైతే 6 months. అసలు ఇదే పనిగా చదువుకోండి, 2 months ఎక్కువ. ఇదే పనిగా చదివితే 2 months ఎక్కువ. చెప్పాను. దీనికి మనం ఎన్నేళ్ళ నుంచి చదువుతున్నాం, ఎన్నేళ్ళ నుంచి ప్రిపేర్ అవుతున్నాం, ఎన్నిసార్లు రాసామనేది కాదు. ఆ 1000 పేజీలు మనకు వచ్చాక రాస్తే ఉద్యోగం వస్తుంది. ఆ 1000 పేజీలని క్షుణ్ణంగా నేర్చుకోకుండా నువ్వు 10 సార్లు రాసినా రాదు, 20 years చదివినా రాదు. ప్రతి పేజీని లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ చదవాలి. ఇక్కడ టీచింగ్ మెథడ్లో తేడా ఉంటుంది. We teach until you follow. We teach according to the standard of the student. మీ స్టాండర్డ్ని బట్టి ఏ స్థాయిలో చెప్పాలో ఆ స్థాయిలో చెప్తాం. మొదటి పేజీ వస్తేనే 2వ పేజీ చెప్పు. మేము చెప్పే ఈజీ మెథడ్స్, మేము చెప్పే షార్ట్ కట్ ఎవరు చెప్పలేడు, ఈ దేశంలోనే ఎవరు చెప్పలేడు. ఎవడంటే ఆడు అలా చెప్పుకోలేడు కదా. రామ్దేవ్ బాబా ఉంటాడు, యోగా చేస్తాడు, ఈ పొట్టలో 2 స్కిన్లు అంటుకుపోతాయి, మధ్యలో ఏ ఉండవు. అలాంటి యోగా శాస్త్రం ఎప్పుడో 2000 years క్రితం పతాంజలి అని ఆయన రాస్తే ఇప్పుడు ఆయన దాన్ని నేర్చుకున్నాడు. అది అందరికీ సాధ్యం కాదు కదా. అట్లా టీచింగ్ మెథడ్ అంటే ఏంటంటే ఈజీ మెథడ్స్ ఉంటాయి, టీచింగ్ మెథడ్స్ ఉంటాయి. కాన్సెప్ట్ అవతల వాడికి అర్థమయ్యే విధంగా చెప్పాలి. ఎవడి ప్రొఫెషన్లోకి రావాలి, నేను అవతల వాడికి అర్థమయ్యే విధంగా చెప్పాలనే కోరుకున్నవాడు రావాలి. అలా గంటకు ఒక 1000 రూపాయలు ఇస్తే వచ్చి చెప్పేవాడు చెప్తే మీకు అర్థం కాదు. టీచింగ్ మెథడ్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. we teach until every student follows. ప్రతి పేజీ, ప్రతి లైన్, ప్రతి వర్డ్ చదివి దానికి మీనింగ్ చెప్తాం.
దాని కాన్సెప్ట్ మీకు అర్థమవుతుంది. క్లాసులో వింటే మళ్ళీ ఇంకా అసలు మీరు చదువుకోక్కర్లా. ఆ టెర్మినాలజీ కోసం ఒకసారి ఆ పేజీ చదువుకోవాలి. ఎవరికైనా ఏదైనా అర్థమవుతుందండి. మీరు ఎక్కడైనా సరే లా క్లాసులు వినే అర్థం కాకపోతే అది చెప్పినోడు మొద్దోడు, మీరు కాదు. టీవీ సీరియల్ మీకు అర్థమవుతుంది, సినిమా అర్థమవుతుంది, ఇప్పుడు నేను చెప్పేది అర్థమవుతుంది, క్లాస్ ఎందుకు అర్థం అవదు? ఎక్కడైనా మీరు లా క్లాసులని అర్థం కాకపోతే మీరు మొద్దోళ్ళు కాదు, చెప్పినోడు మొద్దోడు. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా చెప్పినోడికి చేతగా అన్నట్లు లెక్క, చెప్పినోడు మొద్దోడి కింద లెక్క. ఓకేనా? సో ప్రతిదీ అర్థం. ఇప్పుడు నేను చెప్పే మాటలు అర్థం అవుతున్నాయి, మీ అమ్మా నాన్నలు తిట్లు అర్థం అవుతాయి, సినిమా అర్థం అవుతుంది, టీవీ అర్థం అవుతుంది, క్రికెట్ అర్థం అవుతుంది. క్లాస్ ఎందుకు అర్థం అవదు? ఖచ్చితంగా చెప్పే విధానంలో తేడా ఉంటుంది. చెప్పే విధానంలో తేడా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఫస్ట్ బిలీవ్ ఇన్ యూ, బిలీవ్ ఇన్ యూ. అదే స్వామి వివేకానంద చెప్పింది. దాన్ని పెట్టుకుంటే ఎవడైనా గొప్పవాడు అవుతాడు. అంతే తప్ప అంటే ఎందుకు చెప్తున్నాం మనం? టెక్స్ట్లో దాన్నే కదా అడిగేది. టెక్స్ట్లో ఏముంది? సెక్షన్ 11లో ఏముంది చెప్పగలగాలిగా. చెప్పగలగాలంటే ఆ టెక్స్ట్లో చదవడమేగా. నీ సొంత తెలివితేటలు ఎందుకు? కొన్ని నువ్వు లా పాస్ అయ్యావు, లాలో నువ్వేమైనా సొంతగా రాసావా? రాస్తే కుదరదు కదా. ఎవడో ఫిజిక్స్ రాశాడు, ఎంసెట్ రాశాడు, ఎంసెట్ టాపర్ సొంతగా ఏమైనా రాస్తాడా? ఆ 4 టెక్స్టుల్లో ఉన్నాయి, చదువుతాడు. సో ఇవి ఇంటెలిజెన్స్ బేస్డ్ ఎగ్జామ్ కాదు, నాలెడ్జ్ బేస్డ్ ఎగ్జామ్. నాలెడ్జ్ అంటే నేర్చుకుంటే వస్తుంది. ఓకే అండి, రైట్. కొంతవరకు మీకు అంటే ఇప్పుడు వరకు ఏంటంటే అసలు నేను ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి, అవ్వగలను, నేర్చుకోగలను ఒక ధైర్యం, ఒక కోరిక, ఒక నమ్మకం రావాలి. ఇప్పుడు నేను ఒక హాఫ్ అన్ అవర్ ఏదైనా ఒక క్లాస్ చెప్తాను, వినండి. హాఫ్ అన్ అవర్ చాలు. ఈ హాఫ్ అన్ అవర్ క్లాస్ అయిపోయిన తర్వాత రేపటి నుంచి ఆన్లైన్ వాళ్ళకి, సరే ఆఫ్లైన్ అంటే 2-3 రోజులు టైం పడుతుంది. ఆఫ్లైన్ వచ్చే వాళ్ళు కాంటాక్ట్ చేస్తే నేను డీటెయిల్స్ చెప్తా. ఆన్లైన్ రేపటి నుంచి ఈవినింగ్ 7 to 9 ఉంటుంది ఆన్లైన్ క్లాస్. ఆన్లైన్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే 7 to 9 క్లాస్ చెప్తాం, దాని రికార్డెడ్ క్లాసు నెక్స్ట్ డే మళ్ళీ మీకు పంపించేస్తాం. మీరు వచ్చినా రాకపోయినా, ఒకవేళ మిస్ అయినా ఏమైనా నెక్స్ట్ డే మళ్ళీ కావాలంటే మీరు రివిజన్ చేసుకోవచ్చు. 3 days, రేపు 14th, రేపు 15th, 16th, 3 days 7 to 9 ఆన్లైన్ క్లాస్ వినండి. ఈ 3 days ఫ్రీ క్లాసెస్ వినండి. వినిన తర్వాత కూడా మీకు నమ్మకం వస్తే, నా మీద కాదు మీ మీద మీకు రావాలి. నేను చెప్తా, నేను అద్భుతంగా చెప్తానండి అని చెప్తాను. మీకు అర్థం అవ్వాలిగా, మీరు నేర్చుకోగలగాలిగా. ఆ 3 days లో మీకు నమ్మకం వస్తే 4th day నుంచి ఫీజు పే చేసి కంటిన్యూ అవ్వండి. ఓకే అండి, జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఏంటంటే ఈ ఒక సరే జేసీజీఎల్ గురించి కొంతమందికి తెలుసు కాబట్టి ఏపీపీల గురించి చెప్తున్నాను. ఈ ఏపీపీలు ఏంటంటే అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్. ఈ అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అంటే ఎవరు? గవర్నమెంట్ తరఫున కేసులు వాదిస్తారు. అంటే ఇప్పుడు జాగ్రత్త అండి, మా ఇంట్లో థెఫ్ట్ జరిగింది, మా ఇంట్లో థెఫ్ట్ జరిగితే నేను వెళ్ళి కంప్లైంట్ ఇచ్చా, పోలీసు వాళ్ళు కేసు పెడతారు, దొంగోడి మీద కేసు పెట్టారు. ఎవరు పెట్టినట్టు కేసు? పోలీసు పెట్టారు. దట్ ఈస్ కేసు బిట్వీన్ ద పోలీస్ అండ్ ద థీఫ్. నాకేం సంబంధం లేదు, నేను ఓన్లీ విట్నెస్. డి ఫ్యాక్టో కంప్లైనెంట్ అంటాం. అసలు కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు ఎవరంటే నేను ఇచ్చా, డి ఫ్యాక్టో కంప్లైనెంట్. ఈ డి ఫ్యాక్టో కంప్లైనెంట్ చేసేదే ఉంది, విట్నెస్ చేయడమే. సో కేసు బిట్వీన్ పోలీస్ అండ్ థీఫ్. సో అప్పుడు దానిని ఎవరు ప్రూవ్ చేయాలి, ఎవరు వాదించాలి గవర్నమెంట్ తరఫున అంటే ఈ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ వాదిస్తారు. సో గవర్నమెంట్ పెట్టిన కేసులు అంటే పోలీసు వాళ్ళు పెట్టిన కేసులు, పోలీసుల తరఫున వాదించే వాళ్ళు అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్. ఇవి రెగ్యులర్ క్యాడర్ పోస్టులు. ఒక
ఈ రిక్రూట్మెంట్ కూడా ఆంధ్రప్రదేశ్ పోలీస్ తీసుకుంటారు. పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చేస్తుంది. అంటే ఎస్ఐల్ని కానిస్టేబుల్ని తీసుకుంటారు కదా, ఎస్ఐల్ని కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ చేసుకోవడానికి ఆంధ్రప్రదేశ్లో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు ఉంటుంది. వాళ్ళే దీన్ని రిక్రూట్ చేసుకుంటారు. అంటే పోలీస్ వాళ్ళే రిక్రూట్ చేసుకుంటున్నారు కదా. ఇది పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ క్యాడర్ పోస్టులు, పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ క్యాడర్ పోస్టులు, ప్రమోషన్లు ఉంటాయి. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అవుతారు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ అవుతారు, డిప్యూటీ డైరెక్టర్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ అవుతారు, డైరెక్టరేట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, అట్లా ప్రమోషన్స్ కూడా ఉంటాయి. ఇవి రెగ్యులర్ క్యాడర్. అంటే మీరు కొంతమందిని చూస్తూ ఉంటారు కోర్టుల్లో, వాళ్ళు నామినేటెడ్ అంటే రాజకీయంగా ఎమ్మెల్యే చెప్తే వేస్తారు. అవి 3 years ఉంటాయి. 3 years ఉంటాయి. ఫిక్స్డ్ శాలరీ 40,000, 45. ఇవి అలా కాదు, ఇవి పర్మనెంట్ ఉద్యోగాలు. జూనియర్ సివిల్ జడ్జి ఉద్యోగం లాంటి ఉద్యోగం, పోలీస్ డిపార్ట్మెంట్లో సిఐ లాంటి ఉద్యోగం. సో ఏపీపీలు అనేవి పర్మనెంట్ ఉద్యోగాలు. అంటే సివిల్ జడ్జి లాంటి ఉద్యోగాలు. ఓకే అండి, ఇది దీని గురించి. ఇక్కడ ఏంటంటే మనం ఫస్ట్ ఏం చెప్పుకున్నాం అంటే చెప్పే విధానంలో ఉంటుంది. ఒకసారి సినిమా చూసాం, రాసుకోక్కర్లాగా సినిమా మొత్తం మళ్ళీ చెప్పగలం. అలాగే క్లాస్ కూడా కరెక్ట్గా అర్థమైతే మళ్ళీ క్లాస్ మొత్తం మీరు చెప్పగలరు. ఇప్పుడు మనకి బిఎన్ఎస్ ఉంటుంది, కొత్త యాక్ట్, భారతీయ న్యాయ సంహిత. ఇది ఐపీసీని రీప్లేస్ చేసింది. ఇండియన్ పీనల్ కోడ్ ఉంటుంది, ఇండియన్ పీనల్ కోడ్ ప్లేస్లో భారతీయ న్యాయ సంహిత ఉంది. ఆల్మోస్ట్ 85% సేమ్ ఉంటుంది, సెక్షన్ల పేర్లు మారుతాయి అంతే. సో భారతీయ న్యాయ సంహిత, దీంట్లో ఒక 20 చాప్టర్స్ ఉంటాయి, 358 సెక్షన్స్ ఉంటాయి. July 1st, 2024 నుంచి ఫోర్త్లోకి వచ్చింది. దీంట్లో ఒక చాప్టర్ 2 ఉంటుంది. అంటే రెగ్యులర్ క్లాస్ అనుకోండి, సెక్షన్ వైజ్ చేస్తాం. దీంట్లో చాప్టర్ 2 ఉంటుంది. ఈ చాప్టర్ 2 అంటే పనిష్మెంట్స్. అంటే ఏ లా కింద అయినా, హలో, ఏ యాక్ట్ కింద అయినా పనిష్మెంట్లు ఇవే. ఇంకా ఈ దేశంలో పనిష్మెంట్లు ఏమిటంటే ఇంతకుముందు ఐపీసీలో చెప్పినవి, ఇప్పుడు బిఎన్ఎస్లో చెప్పినవి, ఇవే పనిష్మెంట్లు. ఇంకా వేరే పనిష్మెంట్లు ఉండవు. అది ఏ యాక్ట్ అయినా అవనివ్వండి, ఏ యాక్ట్ కింద అయినా మీరు తీసుకురండి. పనిష్మెంట్లు అనేవి మాత్రం ఈ దేశంలో ఏమేమి ఉంటాయనేది బిఎన్ఎస్లో సెకండ్ చాప్టర్లో చెప్పారు. ఈ చాప్టరు సెక్షన్ 4 నుంచి 13 వరకు ఉంటుంది. 4 నుంచి 13 వరకు అంటే ఒక 10 సెక్షన్స్ ఉంటాయి. పనిష్మెంట్ దీంట్లో సెక్షన్ 4 ఉంటుంది. హలో, ఓకే అండి, హలో, రైట్. దీంట్లో 4 నుంచి 13 వరకు అన్నాం కదా. సెక్షన్ 4లో ఏముంటుందంటే టైప్స్ ఆఫ్ పనిష్మెంట్స్. అంటే అసలు ఈ దేశంలో పనిష్మెంట్లు అనేవి ఏమేమి ఉంటాయి,
ఈ శిక్షలు తప్ప వేరే శిక్షలు లేవండి ఈ దేశంలో. ఈ దేశంలో ఏమేమి రకాల పనిష్మెంట్లు ఉన్నాయి, అది ఏ యాక్ట్ కింద అయినా రానివ్వండి. పనిష్మెంట్లు అనేవి ఈ బిఎన్ఎస్ లో సెక్షన్ 4 లో చెప్పిన పనిష్మెంట్లే ఉంటాయి, ఇంకా వేరే పనిష్మెంట్లు ఉండవు. ఫస్ట్ ఒక పనిష్మెంట్ డెత్. డెత్ పనిష్మెంట్ ఉంటుంది. డెత్ పనిష్మెంట్ అంటే ఏంటి? మామూలుగా మన భాషలో, ప్రజల భాషలో ఉరి శిక్ష, మరణ శిక్ష. అంటే హ్యాంగింగ్ టిల్ డెత్, చనిపోయే వరకు ఉరి తీయడం. డెత్ పనిష్మెంట్, మరణ శిక్ష ఒకటి ఉంటుందండి. రెండోది ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ మళ్ళీ చెప్తా వీటి గురించి. యావజ్జీవ కారాగార శిక్ష అంటాం, లైఫ్. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. మూడోది ఇంప్రిజన్మెంట్ అంటే ఫర్ ఏ టర్మ్. ఇంప్రిజన్మెంట్ అదేమో ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇదేమో ఇంప్రిజన్మెంట్ అంటే ఫర్ ఏ టర్మ్, 7 years, 10 years, 20 years, అట్లా టర్మ్ ఉంటుంది. ఈ టర్మ్లో 2 types ఉంటుంది. ఒకటి రిగరస్, రెండోది సింపుల్. అంటే ఇంప్రిజన్మెంట్ ఫర్ ఏ టర్మ్, imprisonment for a term is of 2 types. One is rigorous, the other is simple. మనం ఎక్కడన్నా యాక్ట్ చదివేటప్పుడు ఎయిదర్ డిస్క్రిప్షన్ నాట్ లెస్ దాన్ 7 years అంటారు. ఎయిదర్ డిస్క్రిప్షన్ అంటే ఇది ఎయిదర్ రిగరస్ ఆర్ సింపుల్. ఎయిదర్ రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఆర్ సింపుల్ ఇంప్రిజన్మెంట్. ఎయిదర్ డిస్క్రిప్షన్ రాస్తా ఉంటారు, యాక్టులు చదివే వాళ్ళకి అర్థం అవుతుంది. ఎయిదర్ డిస్క్రిప్షన్ అంటే రిగరస్ అయినా సింపుల్ అయినా అని అర్థం. తర్వాత ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, ఆస్తులు జప్తు చేయడం. ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. ఫైన్. కొత్తది కమ్యూనిటీ సర్వీస్. ఇవన్నీ పాతవే. కమ్యూనిటీ సర్వీస్ అనేది ఈ యాక్ట్లో యాడ్ చేస్తుంది. ఒకసారి చెప్తాను చూడండి. బిఎన్ఎస్లో చాప్టర్ 2 ఉంటుంది, దాని పేరు పనిష్మెంట్స్. సెక్షన్ 4 నుంచి 13 వరకు ఉంటాయి. దాంట్లో సెక్షన్ 4లో టైప్స్ ఆఫ్ పనిష్మెంట్, కైండ్స్ ఆఫ్ పనిష్మెంట్, అంటే ఈ దేశంలో ఏ యాక్ట్ కింద పనిష్మెంట్లు వేయాలన్నా ఇవే పనిష్మెంట్లు, వేరే పనిష్మెంట్లు లేవు. ఫస్ట్ డెత్ పనిష్మెంట్, మరణ శిక్ష. ఇవి ఎవరేస్తారు మరణ శిక్షలు? ట్రయల్ కోర్టులు వేస్తాయి. అంటే జిల్లా జడ్జీలు మరణ శిక్ష వేస్తారు. ఇది సబ్జెక్ట్ టు కన్ఫర్మేషన్ బై హైకోర్టు. వీళ్ళు విధించిన డెత్ పనిష్మెంట్ని హైకోర్టులు కూడా కన్ఫర్మ్ చేస్తేనే అప్పుడు ఈ పనిష్మెంట్ కన్ఫర్మ్ అయినట్టు. హైకోర్టు కన్ఫర్మ్ చేసిన తర్వాత ఈ మరణ శిక్ష పడిన ఆయన హైకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి. అతను అప్పీల్ చేసుకోకపోతే ఆ జైలు సూపరింటెండెంట్లు ఫ్రీ లీగల్ ఎయిడ్ వాళ్ళ ద్వారా, డిఎల్ఏసీ వాళ్ళ ద్వారా అప్లై చేపిస్తారు. ఆ అప్పీల్ రిజెక్ట్ అయిందనుకోండి, సుప్రీంకోర్టుకి అప్పీల్ చేపిస్తారు. సుప్రీంకోర్టులో కూడా రిజెక్ట్ అయిందనుకోండి,
ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి మెర్సీ పిటిషన్ పెట్టుకుంటారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెర్సీ పిటిషన్ రిజెక్ట్ చేస్తే అప్పుడు అతనికి డెత్ పనిష్మెంట్ అనేది ఎగ్జిక్యూట్ చేస్తారు, మరణ శిక్ష విధిస్తారు. ఓకే అండి, కొంచెం అర్థమైందా? సో ఫస్ట్ టైపు డెత్ పనిష్మెంట్, మరణ శిక్ష. ఇవి ట్రయల్ కోర్టులు వేస్తాయి. జిల్లా కోర్టులు వేసినప్పుడు వీటిని హైకోర్టు కన్ఫర్మ్ చేయాలి. హైకోర్టు కన్ఫర్మ్ చేసిన తర్వాతే అతనికి మరణ శిక్ష పడినట్టు. ఆ తర్వాత హైకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి. హైకోర్టు అప్పీల్లో రిజెక్ట్ అయితే సుప్రీంకోర్టుకి అప్పీల్ చేసుకోవాలి. సుప్రీంకోర్టు కూడా రిజెక్ట్ అయితే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మెర్సీ పిటిషన్ పెట్టుకోవాలి. ఈ 3 అప్పీల్ కానీ మెర్సీ పిటిషన్ కానీ అతను పెట్టుకోకపోతే ఫ్రీ లీగల్ ఎయిడ్ ద్వారా డిఎల్ఎస్ఏ వాళ్ళ ద్వారా ఆ జైలు సూపరింటెండెంట్లే పెట్టిస్తారు. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా మెర్సీ పిటిషన్ రిజెక్ట్ చేస్తే అప్పుడు అతను ఉరి తీయడం జరుగుతుంది. ఓకే, మళ్ళీ వస్తుంది. రైట్. రెండోది లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. ఈ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే ఏంటంటే ఇక్కడ మనకి డెఫినేషన్ చెప్తారు. సెక్షన్ 2లో జనరల్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, అంటే మనకి డెఫినేషన్స్ ఉంటాయి. ఆ డెఫినేషన్లో సెక్షన్ 2 సబ్సెక్షన్ 17లో ఈ లైఫ్ అంటే డెఫినేషన్ ఏం చెప్పారంటే రిమైండర్ పీరియడ్ ఆఫ్ దట్ పర్సన్, అంటే అతను బతికి ఉన్న కాలం. ఇది మళ్ళీ వస్తుంది, నేను చెప్తాను 5 minutes మళ్ళీ వస్తుంది. ఇప్పటి వరకు లైఫ్ ఏం గుర్తుపెట్టుకోవాలంటే అతను బతికి ఉన్నంత కాలం, 14 ఏళ్ళు కాదు, 20 ఏళ్ళు కాదు, 30 ఏళ్ళు కాదు. లైఫ్ ఇంప్రిజన్మెంట్ మీన్స్ ద రిమైండర్ పీరియడ్ ఆఫ్ దట్ పర్సన్, అతను జీవించి ఉన్నంత కాలం. మళ్ళీ వస్తుంది 5 minutes తర్వాత, అందుకని అంతవరకు చెప్పారు. రైట్. థర్డ్ వన్ ఇంప్రిజన్మెంట్. ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్, ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్ అంటే 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు, 40 ఏళ్ళు. టర్మ్ 2 ఏళ్ళు, 3 ఏళ్ళు. ఈ ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి రిగరస్ ఇంప్రిజన్మెంట్ అండ్ ద అదర్ ఈ సింపుల్ ఇంప్రిజన్మెంట్. రెండు ఒకటే. రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే విత్ హార్డ్ లేబర్. సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటే సాధారణం. ఇదేమో హార్డ్ లేబర్, అంటే జైల్లో పని చేపిస్తారు. అంటే మళ్ళీ జైలు మాన్యువల్స్ వేరుగా ఉంటాయి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ జైలు మాన్యువల్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు రిగరస్ సింపుల్ అక్కడేం లోపల తేడా లేదు. కానీ రిగరస్ ఇంప్రిజన్మెంట్ అంటే పనులు చేపిస్తారు, సింపుల్ ఇంప్రిజన్మెంట్ అంటే పనులు చేయించరు. ఫైనల్ ఇయర్లో సెంట్రల్ జైలుకి వెళ్ళిన వాళ్ళకి తెలుస్తుంది సెంట్రల్ జైలు ఎలా ఉంటాయి, యూనివర్సిటీ అంత ఉంటాయి. దాంట్లో ఏముంటాయి, జీడిపప్పుల ఫ్యాక్టరీలు ఉంటాయి, బీరువాలు తయారు చేసే ఫ్యాక్టరీలు ఉంటాయి, క్లాత్ తయారు చేసే ఫ్యాక్టరీ ఉంటుంది, అగ్రికల్చర్ చేస్తారు. ఇట్లా రకరకాల ఫ్యాక్టరీలు ఉంటాయి. ఆ ఫ్యాక్టరీలో పని చేపిస్తారు. పని చేయించినందుకు శాలరీ కూడా ఇస్తారు. అది సింపుల్ అవ్వచ్చు, రిగర్ అవ్వచ్చు. సో రిగరస్ వాడు కంపల్సరీ చేయాలి, సింపుల్ వాడు ఆప్షన్. ఓకే, రైట్. మళ్ళీ వస్తాం. ఇది 4 ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ. కొన్ని ఎకనామిక్ అఫెన్సెస్లో ఆస్తి జప్తు చేసేస్తారు. ఆస్తి జప్తు చేసి సీజర్ చేసి వదిలేస్తారు. అంటే ఒకటని కాదు కదా, 2 శిక్షలు కూడా పడుతుంది. ఫైన్. సరే, ఫైన్ అంటే మనకు తెలుసు రకరకాలు. ఇంప్రిజన్మెంట్ అండ్ ఫైన్ ఉంటుంది, ఓన్లీ ఫైన్ ఉంటుంది. లాస్ట్ది కమ్యూనిటీ సర్వీస్ అనేది, ఈ పైనవన్నీ కూడా ఐపీసీలో ఉన్నాయి. లాస్ట్ది కమ్యూనిటీ సర్వీస్ అనేది బిఎన్ఎస్లో యాడ్ చేశారు. కమ్యూనిటీ సర్వీస్ అంటే ఏంటి, సమాజ సేవ. రోడ్లు ఓడిపోయడం, రైల్వే స్టేషన్ చేపించడం, టెంపుల్ దగ్గరికి కాపలా పెడతాం, హాస్పిటల్ శుభ్రం చేయడం, అవి. అది అక్కడ డిస్క్రిప్షన్ లేదు. కమ్యూనిటీ సర్వీస్ అనేది ఏంటి అనేది యాక్ట్లో చెప్పలా. ఇంకా దీన్ని పెద్ద కోర్టులు కూడా ఇంప్లిమెంట్ చేయట్లేదు. చేసినప్పుడు జనరల్గా ఇలా ఉంటాయి, ఇలా హాస్పిటల్లో 4 రోజులు సేవ చేయాలి,
రైల్వే స్టేషన్లు నెల రోజులు క్లీన్ చేయాలి, లేకపోతే రోడ్లు నెల రోజులు క్లీన్ చేయాలి. ఇట్లాంటిది కమ్యూనిటీ సర్వీస్. ఓకే అండి. సో ఏ యాక్ట్ కిందైనా ఈ కంట్రీలో పనిష్మెంట్లు అంటే ఇవే: డెత్ పనిష్మెంట్, లైఫ్ పనిష్మెంట్, ఇంప్రిజన్మెంట్ ఫర్ టర్మ్, రిగరస్ ఆర్ సింపుల్, ఫోర్ఫీచర్ ఆఫ్ ప్రాపర్టీ, ఫైన్, కమ్యూనిటీ. ఇక్కడ ఇది ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి. లైఫ్ అంటే సెక్షన్ 2 సబ్సెక్షన్ 17 ప్రకారం రిమైండర్ పీరియడ్ ఆఫ్ పర్సన్స్ లైఫ్, అతను బ్రతికి ఉన్నంత కాలం. ఓకే, మళ్ళీ ఇప్పుడే వస్తుంది దాని గురించి. ఓకే, సెక్షన్ 5 కమ్యూటేషన్ ఆఫ్ sentences. హలో, రైట్. నెక్స్ట్ ఏంటంటే కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్సెస్. కమ్యూటేషన్ అంటే ఒక రకమైన పనిష్మెంట్ని ఇంకో రకంగా మార్చడాన్ని కమ్యూటేషన్ అంటాం. ఐపీసీలో ఏం చెప్పారంటే, ఐపీసీలో సెక్షన్ 55, సెక్షన్ 57 వాటిలో ఐపీసీలోనే చెప్పారు కమ్యూటేషన్ ఎలా చేయాలి. ఇక్కడ ఏం చెప్పారంటే, కమ్యూటేషన్ అనేది బిఎన్ఎస్ఎస్ లో సెక్షన్ 470 ప్రకారం చేయమన్నారు. సెక్షన్ 474 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. మన ఐపీసీ ఏమో బిఎన్ఎస్ కదా, సిఆర్పిసి ఏమో బిఎన్ఎస్ఎస్. ఐపీసీ బిఎన్ఎస్ అయింది, ఇది సబ్స్టాంటివ్ లా. సిఆర్పిసి బిఎన్ఎస్ఎస్ అయింది, ఇది ప్రొసీజరల్ లా. ప్రొసీజర్, కోర్టుల్లో జరిగే ప్రొసీజర్, సిఆర్పిసి కానీ బిఎన్ఎస్ఎస్ కానీ. ఇది భారతీయ నాగరిక సురక్ష సంహిత. భారతీయ అంటే ఇండియన్, నాగరిక అంటే సిటిజన్, సురక్ష అంటే ప్రొటెక్షన్, సంహిత అంటే యాక్ట్. అంటే ఇండియన్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇండియన్ సిటిజన్ సెక్యూరిటీ యాక్ట్, ఇండియన్ సిటిజన్ ప్రొటెక్షన్ యాక్ట్, భారతీయ నాగరిక సంహిత. ఇది రీప్లేసెస్ సిఆర్పిసి. సిఆర్పిసి బదులు బిఎన్ఎస్ఎస్ వచ్చింది. సో అయితే మనం ఏం చెప్పుకున్నాం అంటే, ఐపీసీలోనే ఎలా కమ్యూట్ చేయాలో చెప్పారు. కమ్యూటేషన్ ఇక్కడ ఏం చెప్పారంటే, బిఎన్ఎస్ఎస్ లో సెక్షన్ 474 లో చెప్పిన విధంగా కమ్యూటేషన్ చేయమన్నారు. కమ్యూటేషన్ అంటే ఏంటి అసలు? గవర్నమెంట్స్, ఎయిదర్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ గవర్నమెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్. కాన్స్టిట్యూషన్ లో వేరు. కాన్స్టిట్యూషన్ లో సెక్షన్ 12 ఆర్టికల్ 12 లో గవర్నమెంట్స్ అంటే 3 చెప్తారు: సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్ అంటే మున్సిపాలిటీలు, పంచాయతీ. సో అకార్డింగ్ టు కాన్స్టిట్యూషన్ 3 గవర్నమెంట్స్: సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్, లోకల్ గవర్నమెంట్. బట్ అకార్డింగ్ టు బిఎన్ఎస్, అకార్డింగ్ టు ఐపీసీ 2 గవర్నమెంట్లు: సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. రైట్. ఇక్కడ బిఎన్ఎస్ఎస్ 474 లో చెప్పింది ఏంటంటే, కమ్యూటేషన్ అంటే ప్రభుత్వాలు, ఎయిదర్ ద స్టేట్ గవర్నమెంట్ ఆర్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే కమ్యూట్
one type of sentence to another sentence without consent of the offender. అంటే ఒకడికి మరణ శిక్ష పడిందండి, ఆ మరణ శిక్షని ఇంకో శిక్షగా మార్చొచ్చు ప్రభుత్వాలు, అతని అనుమతితో సంబంధం లేదు. అలాగే ఒకటి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పట్టింది, దాన్ని ఇంకో విధంగా మార్చొచ్చు. ఒకడికి 10 ఏళ్ళ శిక్ష పడింది, దాన్ని ఇంకో విధంగా మార్చొచ్చు. దానికి అతని యొక్క అనుమతితో పని లేదు. సో సెక్షన్ 5 ఏంటంటే కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్సెస్. ఇట్ షల్ బి అకార్డింగ్ టు సెక్షన్ 474 ఆఫ్ బిఎన్ఎస్ఎస్. బిఎన్ఎస్ఎస్ లో సెక్షన్ 474 లో చెప్పిన విధంగా ఒక రకమైన సెంటెన్స్ని, ఒక రకమైన శిక్షని ఇంకో రకమైన శిక్షగా ప్రభుత్వాలు మార్చొచ్చు. ఓకే అండి, ఎలా మార్చొచ్చో ఇప్పుడు చెప్పారు. ఎలా మార్చొచ్చు అంటే, డెత్ పనిష్మెంట్ పడిందండి, మరణ శిక్ష విధించారు, ఒకడికి మరణ శిక్ష విధించింది కోర్టు. ఈ మరణ శిక్షని గవర్నమెంటు యావజ్జీవ కారాగార శిక్షగా మార్చొచ్చు. డెత్ సెంటెన్స్ మే బి కమ్యూటెడ్ టు లైఫ్ ఇంప్రిజన్మెంట్, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్. అంటే ప్రభుత్వాలు ఒక డెత్ కంటే సెంట్రల్ గవర్నమెంట్, మిగతా వాటికి స్టేట్ గవర్నమెంట్ కూడా. సో కమ్యూటేషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్, కమ్యూటేషన్ ఆఫ్ డెత్ సెంటెన్స్ by the central government to imprisonment for life without consent of the offender. ఆ శిక్ష పడిన వాడి పర్మిషన్ తో, వాడి ఇష్టంతో సంబంధం లేకుండా మరణ శిక్షని యావజ్జీవ కారాగార శిక్షగా మార్చొచ్చు, లైఫ్ గా మార్చొచ్చు. లైఫ్ అంటే ఏంటి? ఇప్పుడు ఇక్కడ ఆడు మళ్ళీ చనిపోయే వరకు జైల్లో ఉండాలి, ఒక పాయింట్. రెండోది, ఇంప్రిజన్మెంట్ ఫర్ లైఫ్ మే బి కమ్యూటెడ్ బై ద సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ స్టేట్ గవర్నమెంట్ వితౌట్ కన్సెంట్ ఆఫ్ ది అఫెండర్ టు an imprisonment not less than 7 years. ఇక్కడ ఒకసారి జాగ్రత్తగా చెప్తాను నేనండి. ఫస్ట్ డెత్ పనిష్మెంట్ని లైఫ్గా మార్చొచ్చు ఎవరు? సెంట్రల్ గవర్నమెంట్, రైట్. రెండోది, లైఫ్ సెంటెన్స్ని సెంట్రల్ గవర్నమెంట్ అయినా స్టేట్ గవర్నమెంట్ అయినా మార్చొచ్చు. ఎలా? ఎన్నేళ్ళుగా మార్చొచ్చు? నాట్ లెస్ దాన్ 7 years. అంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్ని 8 years గా మార్చొచ్చు, 10 years గా మార్చొచ్చు, 15 years గా మార్చొచ్చు. ఎప్పుడు గవర్నమెంట్లు ఏ ఆగస్టు 15కో, రిపబ్లిక్ డేకో, గాంధీ జయంతికో ఈ లైఫ్ ప్రిజనర్స్ని వదిలేస్తాయి. వదిలేసేటప్పుడు 8 years అయిన వాళ్ళని వదిలేయండి అని చెప్పొచ్చు, 10 years అయిన వాళ్ళని వదిలేయండి అని చెప్పొచ్చు. కానీ 6 years అయిన వాళ్ళని వదిలేయండి అని చెప్పడానికి లేదు. ఇది ఇంతకు ముందు ఐపీసీలో ఏముండేదంటే, నాట్ ఎక్సీడింగ్ 14 years, 14 years కి మించకుండా మార్చకూడదని ఉండేది.
అలాగా సరే, అది వదిలేద్దాం కన్ఫ్యూజన్ లాంటి. ఇప్పుడు ఇక్కడ ఏమన్నారంటే కమ్యూటేషన్ ఆఫ్ లైఫ్ సెంటెన్స్ టు నాట్ లెస్ దాన్ 7 years. అంటే లైఫ్ ఇంప్రూవ్మెంట్ పడిన వాడిని 6 ఏళ్ళకి వదిలేయడానికి లేదు, 5 ఏళ్ళకి వదిలేయడానికి లేదు, 7 ఏళ్ళు దాటిన తర్వాత వదిలేయచ్చు. ఎప్పుడు? ప్రభుత్వాలు. ఇక్కడ ఏమర్థం అవ్వాలి? ఒకవేళ అలా ప్రభుత్వాలు క్షమాభిక్ష పెట్టి వదిలేయకపోతే ఆడి జీవితం అంతా జైల్లో ఉండాలి. అది సెక్షన్ 2 సబ్సెక్షన్ 17 చెప్పింది. దాంట్లో లైఫ్ అంటారు సెక్షన్ 2 సబ్సెక్షన్ 17లో లైఫ్ అంటే ఏం చెప్పారంటే అయిపోద్దండి 10 minutes. లైఫ్ అంటే 10 minutes. లైఫ్ అంటే ఏం చెప్పారంటే ఇక్కడ సబ్సెక్షన్ 17 సెక్షన్ 2 BNS లో ద పర్సన్స్ రిమైండర్ లైఫ్ ఆఫ్ ది పర్సన్. అతను బ్రతికున్నంత కాలం కదా, లైఫ్ శిక్ష పడిందంటే బ్రతికున్నంత కాలం కదా. కానీ ప్రభుత్వాలు క్షమాభిక్ష పెట్టదలుచుకుంటే 7 years దాటిన తర్వాత పెట్టచ్చు, 7 years లోపు పెట్టడానికి లేదు అని అర్థమైంది కదా. లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటే చనిపోయే వరకు. కానీ ఈ కమ్యూటేషన్ ద్వారా ప్రభుత్వాలు కావాలంటే 7 years దాటిన తర్వాత వదిలేయచ్చు. ఒకవేళ ప్రభుత్వాలు అలా క్షమాభిక్ష పెట్టకపోతే వీడు చచ్చిపోయే వరకు జైల్లో ఉండాలి. జనరల్గా క్షమాభిక్ష పెట్టరు. ఎప్పుడు పెడతారు? అధికారంలో ఉన్న వాళ్ళ తాలూకా వాళ్ళ మనుషులు ఎవరైనా లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడి ఉంటే అప్పుడు వదిలేస్తారు, లేకుంటే ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు 2021లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 5 years లైఫ్ ఇంప్రిజన్మెంట్ అని పడి 5 years దాటిన ఉమెన్ అందరూ అలా చేశారంటే వాళ్ళ తాలూకా వాళ్ళు ఎవరో ఉంటారు. ఈ BNS ప్రకారం చేయడానికి ఉండదు. ఐపీసీలో అప్పుడు ఏం రాశారంటే నాట్ ఎక్సీడింగ్ 14 years, 14 years కి మించకుండా మార్చాలన్నాడు. అంటే లైఫ్ని 10 years కి మార్చవచ్చు, 12 years కి మార్చవచ్చు, 3 years కి మార్చుకోవచ్చు, 5 years కూడా మార్చవచ్చు. అండ్ ఐపీసీకి దీనికి తేడా మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. ఐపీసీలో అయినా, ఐపీసీ సెక్షన్ 45లో అయినా, BNS సెక్షన్ 217లో అయినా లైఫ్ అంటే అతను బతికున్నంత కాలం, చనిపోయే వరకు. అయితే దాని కమ్యూటేషన్లో ఐపీసీలో ఏం చెప్పారంటే సెక్షన్ 55 ఐపీసీలో ఏం చెప్పారంటే కమ్యూటేషన్లో లైఫ్ సెంటెన్స్ మే బి కమ్యూటెడ్ టు నాట్ ఎక్సీడింగ్ 14 years. 14 years కి మించకుండా మార్చాలి. అంటే 7 years కి మార్చవచ్చు, 8 years కి మార్చవచ్చు, 2 years కి మార్చవచ్చు. మార్చకపోతే వాడు లైఫ్ అంతా జైల్లో ఉంటాడు. అంటే 2 years కూడా మార్చవచ్చు, 5 years. ఇక్కడ ఏం చెప్పారు? మేబీ కమ్యూటెడ్ టు నాట్ లెస్ దాన్ 7 years. 7 years కి తగ్గకుండా మార్చాలి. అంటే ఇప్పుడు 5 years కి మార్చడానికి లేదు, 3 years గా మార్చడానికి లేదు, 8 years గా మార్చుకోవచ్చు, 10 years గా మార్చుకోవచ్చు. లైఫ్ ఓకే అండి, కొంచెం అర్థం అవ్వాలి. మళ్ళీ రెగ్యులర్ క్లాస్లో ఇంకా కొంచెం స్లోగా చెప్తాం. ఓకే. లైఫ్ తర్వాత పని సెంటెన్సెస్ 7 years ఆర్ మోర్ ఉందనుకోండి, అంటే వాడికి 10 years శిక్ష పడింది, 7 years శిక్ష పడింది, 9 years పడింది, 15 years పడింది, 20 years పడింది. తెలుసు కదా, యాక్ట్లో 20 years కూడా ఉంటుంది, 10 years ఒకవేళ ఉంటుంది. సో ఇప్పుడు 7 years కానీ అంతకంటే ఎక్కువ కానీ శిక్ష పడింది అనుకోండి, 7 years ఆర్ మోర్, దీన్ని
నాట్ లెస్ దాన్ 3 years కమ్యూట్ చేయొచ్చు. అంటే ఒక 10 years శిక్ష పడిన వాడికి 4 years గా మార్చొచ్చు, 3 years గా మార్చొచ్చు. 20 years శిక్ష పడిని 3 years గా మార్చు. ఇవన్నీ ప్రభుత్వాలు తమకు ఇష్టం ఉంటేనే చేస్తాయి. కమ్యూటేషన్ అనేది చెయ్యాలని కాదు. ఒకవేళ చెయ్యాలనుకుంటే రూల్స్ చెప్పారు. ఇంకా 7 years లోపు ఉన్నాయనుకోండి, బిలో 7 years, బిలో 7 years ని లెస్ దాన్ 3 years గా మార్చొచ్చు. బిలో కాకుండా లెస్ దాన్ 7 years ఉన్నాయనుకోండి, దీన్ని ఓన్లీ ఫైన్ గా కూడా మార్చుకోవచ్చు. ఓన్లీ ఫైన్ గా కూడా మార్చుకోవచ్చు. అలా ఇప్పుడు 4 years రిగరస్ ఇంప్రిజన్మెంట్ ఉందనుకోండి, దాన్ని 4 years సింపుల్ ఇంప్రిజన్మెంట్ గా కూడా మార్చుకోవచ్చు. సో ఒకసారి స్పీడ్ గా కమ్యూటేషన్ ఆఫ్ సెంటెన్స్ చూడండి. డెత్ సెంటెన్స్ ని లైఫ్ గా మార్చొచ్చు. ఇక్కడ ఒకసారి డెత్ ని లైఫ్ గా మార్చారు కదా, ఇంకా అతనికి మిగతా బెనిఫిట్స్ ఉండవు, రిలీజ్ ఉండదు, చనిపోయే వరకు జైల్లో ఉండాలి. లైఫ్ ని 8 years నాట్ లెస్ దాన్ 7 years, 7 years గా మార్చొచ్చు, 8 years గా మార్చొచ్చు, 10 years గా మార్చొచ్చు. ఇది ప్రభుత్వాలు ఇష్టం, అందరికి మార్చరు. మార్చాలనుకుంటే అంటే మళ్ళీ దానికి చాలా రూల్స్ ఉంటాయి. రేప్ కేసు ఒకటికి ఉండదు, డబుల్ మర్డర్ ఒకటికి ఉండదు, ప్రొఫెషనల్స్కి ఉండదు, ఇట్లా మళ్ళీ కొన్ని రూల్స్ ఉంటాయి లోపల. అది కూడా గుడ్ కాండక్ట్ ఉండాలి. 7 years కానీ అంతకంటే ఎక్కువ శిక్ష పడింది, 3 years లోపుగా మార్చుకోవచ్చు. లెస్ దాన్ 7 years పడింది, ఫైన్ గా మార్చుకోవచ్చు. రిగరస్ ఉంది, దాన్ని సింపుల్ గా మార్చుకోవచ్చు. ఇంకొక సెక్షన్ చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది. 6 ఇప్పుడు మనం 5లో ఏం చేసామంటే కైండ్స్ ఆఫ్ సెంటెన్సెస్ చేసాం, పనిష్మెంట్. 6లో ఏం చేసామంటే కమ్యూటేషన్ చేసాం. ఫోర్లో పనిష్మెంట్స్, 5లో కమ్యూటేషన్. 6లో రికార్డింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ లైఫ్ సెంటెన్స్. ఇప్పుడు అసలు మీకు మొత్తం లైఫ్ అంటే ఏంటో అర్థం అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ జాగ్రత్తగా చూడండి. మనకి ఇప్పటికి 2 రకాలు వచ్చినాయి లైఫ్ గురించి. లైఫ్లో బిఎన్ఎస్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 17లో ఏం చెప్పారంటే, లైఫ్ అంటే రిమైండర్ పీరియడ్ ఆఫ్ పర్సన్స్ లైఫ్, చనిపోయే వరకు. సో ఒకటికి లైఫ్ ఇంప్రిజన్మెంట్ పడిందంటే దాని అర్థం ఏంటంటే అతను చనిపోయే వరకు జైల్లో ఉండాలి. రైట్. ఇప్పుడు దానికి సెక్షన్ 5లో 474 కమ్యూటేషన్ ప్రకారం, 474 కమ్యూటేషన్ ప్రకారం ఈ లైఫ్ని ప్రభుత్వాలు అనుకుంటే, వాళ్ళకి ఇష్టం ఉంటే, శిక్ష పడిన వాడి అనుమతి లేకుండా ఇట్ మే బి కమ్యూటెడ్ టు నాట్ లెస్ దాన్ 7 years, 7 years కి తగ్గకుండా మార్చొచ్చు. నాట్ లెస్ దాన్ 7 years, 7 years కి తగ్గకుండా మార్చొచ్చు. అంటే ఈ లైఫ్ సెంటెన్స్ ని సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ 7 years గా మార్చొచ్చు, 8 years గా మార్చొచ్చు. అది ఎప్పుడు? వాడు జైల్లోకి వెళ్ళిన తర్వాత, 7 ఏళ్ళు ఉన్న తర్వాత, 8 ఏళ్ళు ఉన్న తర్వాత, 10 ఏళ్ళు ఉన్న తర్వాత కావాలంటే వదిలేయచ్చు. కానీ అతనికి పడిన శిక్ష మాత్రం
రిమైండర్ పీరియడ్. ఓకే రైట్. ఇప్పుడు ఈ రెండు అర్థమైనాయి కాబట్టి అదే ఇక్కడ ఐపీసీలో ఏముండేది, నాట్ ఎక్సీడింగ్ 14 years. 14 years కి మించకుండా మార్చవచ్చు. మార్చకపోతే అసలు వాడి లైఫ్ అంతా జైల్లోనే ఉండాలి. అది తెలియక ఐపీసీ ఉన్నప్పుడు అందరూ లైఫ్ అంటే 14 years అండి అనేవాళ్ళు. 14 years కి ఎవరు రిలీజ్ అవ్వడం? లైఫ్ అంటే ఏం చెప్పారు? ఐపీసీ 45లో చచ్చిపోయే వరకు అని చెప్పారు. ఇప్పుడు ఇక్కడ ఈ సెక్షన్ 6లో రికార్డింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ లైఫ్ అంటే ఒకవేళ లైఫ్ అంటే ఎంతో లెక్క కట్టాలంటే 20 years తీసుకోమన్నాడు. ఇప్పుడు లైఫ్ అంటే 20 years కాదు. ఈ 20 years ఏంటంటే ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ టేకింగ్ ఫ్రాక్షన్ ఆఫ్ లైఫ్. అంటే ఇప్పుడు మనకి బిఎన్ఎస్లో కానీ ఐపీసీలో కానీ ఏముంటుందంటే జాగ్రత్త. ఇప్పుడు మర్డర్ ఉందండి, మర్డర్ చేస్తే పనిష్మెంట్ ఎంతో ఉంది. మర్డర్కి అటెంప్ట్ చేస్తే పనిష్మెంట్ ఎంతో ఉంది. ఇప్పుడు థెఫ్ట్ ఇన్ డ్వెల్లింగ్ హౌస్ పనిష్మెంట్ ఉంటుంది. అటెంప్ట్ టు థెఫ్ట్ ఇన్ డ్వెల్లింగ్ హౌస్ చేయడానికి ఇప్పుడు ఒక ఇంట్లో అటెంప్ట్ టు థెఫ్ట్. ఇప్పుడు మనం ఏం చెప్పుకున్నాం? మర్డర్ చేస్తే పనిష్మెంట్ ఎంతో చెప్పారు, మర్డర్కి అటెంప్ట్ చేస్తే పనిష్మెంట్ ఎంతో చెప్పారు. ఇప్పుడు ఇక్కడ థెఫ్ట్కి పనిష్మెంట్ ఎంతో చెప్తారు, థెఫ్ట్కి అటెంప్ట్ చేస్తే పనిష్మెంట్ ఎంతో చెప్పలేదు అనుకుందాం. అంటే బిఎన్ఎస్లో కానీ ఐపీసీలో కానీ ప్రతి దానికి అటెంప్ట్ చేస్తే ఎంతో చెప్పలా. చెప్పకుండా ఏం చెప్పారంటే అటెంప్ట్ చేస్తే ఎంతో చెప్పకపోతే ఆ అఫెన్స్ కి ఉండేటటువంటి మ్యాక్సిమం దాంట్లో సగం ఏమని చెప్పారండి. జాగ్రత్తగా అర్థం అవ్వాలండి. ఒక నేరం చేస్తే పనిష్మెంట్ ఏంటో చెప్పారు. ఆ నేరానికి అటెంప్ట్ చేస్తే పనిష్మెంట్ అన్నిట్లో చెప్పరా, కొన్నిట్లోనే చెప్పారు, తక్కువ వాటిలో చెప్పారు, ఎక్కువ వాటిలో చెప్పరా. ఆ చెప్పని చోట ఏం చేశారంటే ఆ నేరానికి అట్రాక్ట్ అయ్యే పనిష్మెంట్ లో 1/4 ఏమున్నారు అనుకుందాం, లేకుంటే హాఫ్ ఏమున్నారు అనుకుందాం. జాగ్రత్తగా అర్థం అవ్వాలి. 1/4 ఏమున్నారండి, 1/4 ఏమున్నారు అంటే ఏంటి? ఇక్కడ ఒక నేరం చేస్తే ఎంతో పనిష్మెంట్ చెప్పారు, ఆ నేరానికి అటెంప్ట్ చేస్తే ఎంతో పనిష్మెంట్ కూడా చెప్పారు. ఓకే, కొన్ని నేరాలకి ఆ నేరం చేస్తే పనిష్మెంట్ చెప్పి ఆ నేరానికి అటెంప్ట్ చేస్తే ఎంతో పనిష్మెంట్ చెప్పకపోతే ఆ సందర్భాల్లో ఆ నేరానికి అట్రాక్ట్ అయ్యే దాంట్లో 1/4 ఏమున్నారు. ఇప్పుడు ఇక్కడ జాగ్రత్తగా చూడండి. ఒకడు థెఫ్ట్ చేసాడు అనుకుందాం, దానికి ఒక 3 years పనిష్మెంట్, లేకపోతే 4 years పనిష్మెంట్. అండ్ థెఫ్ట్ చేశాడు, 4 years పనిష్మెంట్. థెఫ్ట్కి అటెంప్ట్ చేశాడు, ఎంతో చెప్పలా, దీంట్లో 1/4 ఏమున్నాడుగా, ఇంటూ 1/4, 1 year పనిష్మెంట్. ఒకడు ఇంకో నేరం చేశాడు, దానికి 12 years పనిష్మెంట్. ఆ నేరం చేస్తే ఆ నేరానికి అటెంప్ట్ చేస్తే ఎంతో చెప్పలా, అప్పుడు ఏం చేయాలి? ఇంటూ 1/4 అంటే 3 years.
ఈ రెండు అర్థమైనవి కానీ ఇప్పుడు చూడండి. ఇప్పుడు ఒకడు ఒక అఫెన్స్ చేశాడు, నేరం చేశాడు, దానికి లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఒక నేరం చేస్తే లైఫ్ ఇంప్రిజన్మెంట్. ఆ నేరం చేయడానికి అటెంప్ట్ చేశాడు, ఎంతో చెప్పలా. అప్పుడు ఏం చేయాలి? లైఫ్ ఇంటూ 1/4 వేయాలిగా. ఈ పర్పస్ కి లైఫ్ అంటే 20 తీసుకోండి అని చెప్పాడు. సో 20 ఇంటూ 1/4 5 years. So for taking 1/4 fraction of life, it must be reckoned as 20 years. లైఫ్ లో హాఫ్ అంటే ఎంతంటే 10 years. ఎప్పుడు? ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ క్యాలిక్యులేటింగ్ రికార్డింగ్ పార్ట్. లైఫ్ అంటే ఎక్కడ 20 years కాదు, లైఫ్ అంటే ఎక్కడ 7 years కాదు, లైఫ్ అంటే ఎక్కడ 14 years కాదు. లైఫ్ అంటే ఐపీసీ సెక్షన్ 47 లో, బిఎన్ఎస్ సెక్షన్ 2 సబ్సెక్షన్ 17 లో ఏం చెప్పారంటే వాడు బతికున్నంత కాలం. మరి 7 years ఏంటి? లైఫ్ ని ప్రభుత్వాలు ఇంప్రిజన్మెంట్ గా మార్చాలంటే 7 years కి మించకుండా మార్చాలి. అంటే 8 years కి మార్చొచ్చు, 7 years కి మార్చొచ్చు, 10 years కి మార్చొచ్చు. 7 years కి మించకుండా, నాట్ లెస్ దాన్ 7 years, 7 years కి తగ్గకుండా మార్చాలి. సో లైఫ్ అంటే 7 years ఎప్పుడు చెప్పారంటే ప్రభుత్వాలు లైఫ్ ఇంప్రిజన్మెంట్ ని మార్చాలంటే, ఎలా మార్చాలంటే 7 years కి తగ్గకుండా మార్చాలి, నాట్ లెస్ దాన్ 7 years. అంటే 8 years కి మార్చొచ్చు, 10 years కి మార్చొచ్చు, 5 years కి మార్చడానికి లేదు. ఓకే, 20 years ఎప్పుడు చెప్పాడు? ఒక 10 years లో 1/4 తీసుకోవాలంటే 2.5 years తీసుకుంటాం. 12 years లో 1/4 తీసుకోవాలంటే 3 years తీసుకుంటాం. లైఫ్ లో సగం అంటే ఎంత మనకు కావాలనుకోండి, అప్పుడు లైఫ్ అంటే 20 years అనుకోండి అన్నాడు. సో 20 years లైఫ్ అనేది ఓన్లీ ఫర్ ద పర్పస్ ఆఫ్ రికార్డింగ్ క్యాలిక్యులేటింగ్ పార్ట్ ఆఫ్ లైఫ్. లైఫ్ లో ఒక పార్ట్ కావాలన్నప్పుడు, లైఫ్ లో సగం కావాలన్నప్పుడు, లైఫ్ లో 1/3 కావాలన్నప్పుడు, లైఫ్ లో 1/4 కావాలన్నప్పుడు లైఫ్ అంటే 20 years అనుకోవాలని చెప్పారు. సో లైఫ్ అంటే ఎక్కడా 20 years కాదు, లైఫ్ అంటే ఎక్కడా 7 years కాదు, లైఫ్ అంటే ఎక్కడా 14 years కాదు. ఆ పర్పస్ కి అక్కడ 7 years కి తగ్గకుండా, ఐపీసీలో ఆ పర్పస్ కి 14 years కి మించకుండా, ఐపీసీలో కానీ బిఎన్ఎస్ లో కానీ లైఫ్ అంటే 20 years అని చెప్పారు. ఎక్కడ? దాంట్లో ఫ్రాక్షన్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు మాత్రమే. సో కాబట్టి వెరీ క్లియర్ గా లైఫ్ అంటే అర్థం అవ్వాలి. ఓకే అండి, రైట్ అండి. కాబట్టి ఏంటంటే ఒక ఎక్స్ప్లెనేషన్ హౌ వి టీచ్ అనేది మీకు అర్థమైంది. అండ్ టీచ్ అకార్డింగ్ టు యువర్ స్టాండర్డ్. ఏదో మనం హై లాంగ్వేజ్ చెప్పేసి అలా ఉండదు. మీ లాంగ్వేజ్ లో మీకు అర్థమయ్యే విధంగా చెప్తాం. అండ్ మోర్ ఓవర్ ఫస్ట్ క్లాస్ చెప్పాము, సెకండ్ క్లాస్ అలా చెప్తాం, లాస్ట్ క్లాస్ అలా చెప్తాం. ఇది ఒక అద్భుతమైన అవకాశం. మీరు ఎన్ని చోట్ల క్లాసులు ఎన్ని ఉంటారు. ఇంకా మేము ఏం చెప్తున్నాం, 3 days రేపటి నుంచి ఈవినింగ్ 7-9 బిగిన్ అవుతుంది. 3 days క్లాసులు వినండి. ఇలాగే మీ పేర్లు నాకు తెలుసా, మీ పేర్లు ఏం తెలియదు, మేమేం అడగం, మీ నెంబర్లు కూడా అడగం, మాకు అవసరం లేదు. 3 days 7 to 9 అంటే 1.5 hour 1 hour 40 minutes క్లాసెస్ ఉంటాయి. అలా 3 days వినండి. 3 days డిఫరెంట్ యాక్ట్లు చెప్తారు. ఒకరోజు బిఎన్ఎస్ఎస్, ఒకరోజు బిఎన్ఎస్, లేకుంటే ఒకరోజు స్పెషల్ లా, ప్రొహిబిషన్ ఆఫ్ మ్యారేజ్, SC/ST యాక్ట్, ప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజ్, లేకుంటే ఇంకా బిఎస్ఏ ఎవిడెన్స్ యాక్ట్ ఉంటుందిగా, భారతీయ సాక్ష్యాధీనం, ఏదో ఒకటి 3 days 3 యాక్ట్లు చెప్తా. వినండి చక్కగా. 1.5 hour అంటే నీట్గా ఉంటుంది క్లాస్.
ఈ 3 days వినిన తర్వాత మీరు డిసైడ్ చేసుకోండి, నేను నేర్చుకోగలనా లేదా. ఇప్పుడు నేనేం చెప్తున్నా, నేను అద్భుతంగా చెప్పాను, నేను చెప్పొచ్చు, కానీ మీకు అర్థం కావాలి కదా. మీకు అర్థమైతే అప్పుడు ఆ 4th day నుంచి ఫీజు బేస్ చేసుకొని కంటిన్యూ అవ్వాలి. ఓకే అండి. అన్నిటికంటే మళ్ళీ ఒకసారి చెప్తున్నా, మీరు ఎక్కడైనా లా క్లాసెస్ విని అర్థం కాకపోతే మీరు మొద్దోళ్ళు కాదు, చెప్పినోడు ఖచ్చితంగా మొద్దోడు. దీంట్లో ప్రొఫెషనల్ ఇంట్రెస్ట్ ఉండాలి. నేను వేరే వాడికి నేర్పించాలనే కోరిక ఉన్నవాడు ఈ ప్రొఫెషన్లోకి రావాలి. ఒక గంట చెప్తే 1000 రూపాయలు ఇస్తారు, గంట చెప్తే 2000 ఇస్తారు అనేవాడు మీకు న్యాయం చేయరు. ఎక్కడైనా సరే మీరు ఎక్కడ క్లాసులకు వెళ్ళినా ఒక ఎన్ఐ యాక్ట్ ఉంటుంది, నెగోషియబుల్ ఇంప్లిమెంట్ యాక్ట్. ఎక్కడైనా 2 గంటలు చెప్తారు, నేను 16 గంటలు చెప్తా. లైన్ టు లైన్, వర్డ్ టు వర్డ్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది. మీకు క్లాసులోనే అర్థమైపోతుందండి. క్లాసులోనే యాక్ట్ ఏంటో అర్థం. సపోజ్ ఇవాళ నేను 3 సెక్షన్లు చెప్పాను, ఈ 3 సెక్షన్లు మీరు చదువుకొని చూడండి. బిఎన్ఎస్ లో 4, 5, 6, బిఎన్ఎస్ఎస్ లో 474, 4 సెక్షన్లు చూడండి. బిఎన్ఎస్ఎస్ లో 474, బిఎన్ఎస్ లో 4, 5, 6, 4 సెక్షన్లే జగదా చెప్పాము. ఈ 4 సెక్షన్లు మీరు చదువు చూడండి, ఎంత కంఫర్ట్ గా మీకు అర్థమవుతుంది. సో ఒక మనిషి సాధించలేనిది లేదు. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను గొప్పగా ఉండాలని కోరుకుండాలి. అన్నిటికంటే మీ తల్లిదండ్రులు, మీ పిల్లలు మీకు కనపడాలి. పిల్లలు కూడా ఏమనుకుంటారు, మా తల్లిదండ్రులు గొప్పగా ఉండాలనుకుంటారు. చిన్న పిల్లలు ఉన్న వాళ్ళు అయితే మా తల్లిదండ్రులు గొప్పకుండా, పిల్లలకు గొప్ప వస్తుంది, తల్లిదండ్రులకు గొప్ప వస్తుంది, తల్లిదండ్రులకు లాంగ్ లైఫ్ వస్తుంది, ప్రజలకి సేవ చేయొచ్చు. మనం ఎలాగూ చేయలేం, ప్రభుత్వ ఉద్యోగాల ద్వారా చేయొచ్చు. ఇప్పుడు ఒక ప్రైవేట్ సెక్టార్ ఉందండి, ప్రైవేట్ సెక్టార్లో నువ్వు ఒక టెక్స్టైల్ ఇండస్ట్రీలో, జూట్ మిల్లో, సాఫ్ట్వేర్లో పనిచేస్తున్నావు. నువ్వు ఆ ఓనర్ కోసం పనిచేస్తావు, ఆ ఓనర్ ఇచ్చేది నీకు కూలి. నువ్వు గవర్నమెంట్లో పనిచేస్తున్నావు, ప్రజలకి సేవ చేస్తున్నావు, బతకాలి కాబట్టి శాలరీ ఇస్తాడు. ప్రభుత్వ ఉద్యోగాలు ఎవ్వరు కూడా, ఆ చిన్న అటెండర్ అయినా, కలెక్టర్ అయినా, జడ్జి అయినా, పోలీస్ ఆఫీసర్ అయినా, బ్యాంక్ ఆఫీసర్ అయినా, బ్యాంకులో ప్యూన్ అయినా, దే ఆర్ నాట్ కూలీస్, పబ్లిక్ సర్వెంట్స్. ప్రజలకి సేవ చేస్తున్నారు కాబట్టి, బ్రతకాలి కాబట్టి ప్రభుత్వాలు జీతాలు ఇస్తాయి. వేరే ప్రైవేట్ సెక్టారు, నువ్వు ఆ ఓనర్ కోసం పనిచేస్తావు, కూలీ ఇస్తాడు. అన్నిటికంటే గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న గొప్ప ఎక్కడ రాదు. నువ్వు సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నావు, లోపలికి వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్తో సహా లాడ్జ్ చేసి లోపలికి వెళ్ళాలి. బయటకు వచ్చే వరకు నీకు ప్రైమ్ మినిస్టర్ చనిపోయినా తెలియదు. అదే గవర్నమెంట్ సెక్టార్లో నువ్వు ఒక ఏపీపీ ఉద్యోగం చేస్తున్నావు, ఫ్రెండ్ వస్తే బజార్ తీసుకెళ్ళి టిఫిన్ చేసి వస్తావు, ఆడు వచ్చి నీ ఎదురుగా కూర్చుంటాడు. గవర్నమెంట్ సెక్టార్లో ఉన్న గొప్ప దేంట్లో ఉండదండి. స్వాతంత్రాలు ఉంటాయి. 8 hours వర్క్. 8 hours కంటే నువ్వు ఎక్కువ ఎవరు వర్క్ చేయాల్సిన పని కూడా లేదు. కాబట్టి డిసైడ్ అవ్వండి. ఇప్పుడు ఈ ఎగ్జామ్ రాయాలని డిసైడ్ అవ్వండి. ఆ 3 days క్లాస్ విన్నాక నాకు ఉద్యోగం వస్తుందని డిసైడ్ అవుతుంది. ఫస్ట్ ఆ 3 days ఆ 3 days క్లాసెస్ రేపటి నుంచే 79 చక్కగా వినండి. మీ పేర్లు కూడా అడగం. ఒక కాకుంటే ఈ లింక్ కావాల్సిన వాళ్ళు నాకు వాట్సాప్ మెసేజ్ పెట్టండి. అంటే ఎవరు వచ్చారో నాకు తెలియదు కదా, ఎవరు వచ్చారో నాకు తెలియదు కాబట్టి నాకు వాట్సాప్ మెసేజ్ పెడితే ఆ మెసేజ్ పెట్టిన వాళ్ళకి లింక్ పంపిస్తాను. అంటే ఇప్పుడు నేనేమో దాదాపు 1000 మందికి పంపించాను లింకు. 40 మంది 35 మంది వచ్చారు. ఎవరు వచ్చారు నాకు తెలియదు కాబట్టి మీరు నాకు వాట్సాప్లో పెడితే నేను మీకు లింక్ పంపిస్తాను రేపు మార్నింగ్. రేపు నుంచి చక్కగా వినండి. మీకు లైఫ్లో చాలా కాన్ఫిడెన్స్ వస్తుంది. ఈ క్లాసు, ఈ సెమినార్ విన్నాక మీకు ఎంతో కొంత ఎన్లైట్మెంట్ అవ్వాలి. అది ఆర్డినరీ ఎన్లైట్మెంట్ కాదు, బుద్ధుడికి ఎన్లైట్మెంట్ అనేది.
మహావీడికి ఎన్లైటైన్మెంట్ అయింది. అలాగా అంత గొప్పగా మీకు కూడా జ్ఞానోదయం అవ్వాలి. నేను చెప్పిన మాటలు మీకు ఎవరు చెప్పుండ్రు? మీరు వినుండ్రు. విన్నారు కాబట్టి చక్కగా డిసైడ్ అవ్వండి. మిమ్మల్ని తయారు చేసే బాధ్యత నాది. ఒకవేళ ఆఫ్లైన్ రావాలనుకున్న వాళ్ళు కూడా 3 days అయితే ఆన్లైన్లో వినండి. విన్నాక మీ నమ్మకాన్ని బట్టి అది ఆన్లైన్ ఆఫ్లైన్ డిసైడ్ అవ్వండి. ఓకే అండి, రైట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఖచ్చితంగా లింక్ కావాల్సిన వాళ్ళు మాత్రం నాకు వాట్సాప్ చేయాలి, లేకపోతే నాకు తెలియదు. ఓకే అండి, రైట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.